हरे मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे हरे मेहरु बाबा हरे हरे मेहरु बाबा हरे हरे। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ पर्वतिगा सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియు అంతమును లేనివాడవు అద్వైతవు నిరూపమానవు నీ ప్రమాణమెవ్వరను ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశనము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య శక్తులతో గాని నిన్నెవరినూ చూడచాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ముందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటా ఉన్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలయందు ఉన్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకాలలో ఉన్నావు ముల్లోకాల కావల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభువులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మల గల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యములకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి యజ్దాన్ అహూరా మజ్దాన్ ప్రియతముడైన భగవంతుడవు నీవు ఈజద్దనుబడు ఏకైక పూజ్యుడవు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లాహ ఇల్లాల్లాహ్ ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానిధివగు ఓ ఈశ్వర మా పాపములన్నింటినీ మేము పశ్చాత్తాపపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము పలికియుండరాని పలికిన ప్రతి మాటకును చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితము మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనురుతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమును ఊర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగ చేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఈశ్వర,
మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లు ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత గలవారమగినంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించున్నట్లు మాకందరకును సహాయము చేయము. మరియు బాబా కొంగులు చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకొని ఉండటకై మాకందరకును సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। बाबा की जय। O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and unconmeasured. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and unconceived, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are all knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the beauty of truth, knowledge and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parmeshwar. You are the beyond God and beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Ezdan, Ahum Mazda, and God the Beloved. You are named Ezer, the Holy One, worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unpaid, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most specially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most specially also, we repent for every action that has brought pain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us to love you more and more and more and more and still like more, till we become worthy of union with you, and help us to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. अवतार मेहर बाबा की जय।
మనం ప్రతి సంవత్సరం మౌన వార్షికోత్సవానికి అందరూ మెహరాబాద్ వచ్చేవాళ్ళం. మరి మెహరాబాదు కోలాహలంగా ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్ళం. మరి ఈ సంవత్సరం మన ఇళ్ళ దగ్గరే ఉండి బాబా ఈ మౌన వార్షికోత్సవం జరుపుకోమని బాబా సూచించినట్లుగా మరి ఈవేళ మన అందరి ఇళ్ళ దగ్గరే ఉండి జరుపుకుంటున్నాం. కానీ మన మెహర్ సుధాకర్ ఈ వర్చువల్ సావాస రూపంలో మెహరాబాద్నే మనందరి దగ్గరికి తీసుకొచ్చి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. మరి మన అందరి మీద ఆయన ప్రేమ వర్షం కురిపిస్తూ సదా ఆయన స్మరణలో మనందరం ఉండేలాగా బాబా ఆశీర్వదించాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రతి యుగంలోనూ అవతారుడు తన విశ్వ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటాడు. ఉదాహరణకు రామావతారంలో వచ్చినప్పుడు రామబాణాన్ని ఆయన ఆయుధంగా తీసుకున్నారు. విల్లును మన దేహంగా, వింటి నారిని మన హృదయంగా, బాణాన్ని నామంగా ఉపయోగిస్తే శత్రువు నశించి, అంటే ఇక్కడ శత్రువు అంటే అర్షద్ వర్గాలు, ఈ అర్షద్ వర్గాలు నశించి దైవ సాన్నిధ్యాన్ని చేరుకోవడం సులభంగా అని చెప్పారు. అలాగే శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు వేణువుని ఆయన ఆయుధంగా ఎంచుకున్నారు. వేణువు అంటే రంధ్రాలతో నింపబడిన ఒక వెదురు కర్ర. దానిగా ఎటువంటి విలువ లేదు. అయితే ఎప్పుడైతే ఆ వెదురు కర్ర శృతిబద్ధంగా గాలితో నింపబడుతుందో అప్పుడు అది శ్రావ్యమైన గానమవుతుంది. బుద్ధుడుగా వచ్చినప్పుడు కరుణ, శాంతి, అహింసలను, జీసస్గా వచ్చినప్పుడు కరుణ, మహమ్మద్గా వచ్చినప్పుడు సోదర భావం ఆయన ఆయుధాలుగా చేసుకున్నారు. అయితే ఈ యుగంలో మెహర్ బాబాగా వచ్చినప్పుడు ఆయన ఆయుధం ఏమిటంటే ఆయన యొక్క దివ్య తేజం, ఆయన యొక్క దివ్య రూపం. అదే ఆయన మొట్టమొదటి ఆయుధం. ఎవరైతే ఒక్కసారి ఆయన్ని చూడడం జరిగిందో వెంటనే వారు సమ్మోహితులైపోయేవారు ఆయన రూపానికి. అలాగే ఇప్పటికీ కూడా ఆయన చిత్రపటాన్ని చూసిన సమ్మోహితులం అవుతాం. ఆ రూపానికి ఆ రూపంతో ఎప్పుడైతే ఆకర్షించుకున్నారో దానికి ఆయన మౌనాన్ని జోడించి అత్యంత దగ్గరగా, హృదయానికి దగ్గరగా, నీవు నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే అనే భావంతో మనం ఉండేలాగా అత్యంత దగ్గరగా తీసుకున్న అవతారం మెహర్ బాబా అవతారం. ఆయన హృదయానికి అత్తుకుని చెప్పిన మాట ఏమిటంటే, ఈ అవతారంలో నేను మేల్కొలుపుటకే కానీ బోధించడానికి రాలేదు అన్నారు. బాబా మౌనాన్ని 1925లో జూలై 10వ తారీఖున మొదలుపెట్టారు. అయితే మౌనానికి ముందు 2 రోజుల ముందుగా, అంటే జూలై 8వ తారీఖున ఆయన మండలందరినీ సమావేశపరిచి ఇలా చెప్తున్నారు మండలికి, మీరు ఇతరుల కోసమే జీవించాలి, మీ శరీరాలను ఇతరుల ప్రయోజనం కోసమే వాడాలి. అంటే మండలి వారు తమ జీవితాలను ఇతరుల సేవకు మాత్రమే వాడాలి అని బాబా చెప్తూ, తొందరలో బాబాజాన్ శరీర త్యాగం చేస్తుంది. ఆ కారణంగా తన మీద తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యభారం పడబోతుందని, దానికోసం ఈ మౌనం అవసరమని బాబా సూచించారు. ఇంకా చెప్తున్నారు బాబా ఇలాగా, కేవలం ప్రపంచం శ్రేయస్సు కోసమే ఈ మౌనాన్ని తాను చేపడుతున్నానని, భవిష్యత్తులో మత వైర్యాలు, అల్లర్లు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, ప్రపంచవ్యాప్తంగాను ముఖ్యంగా భారతదేశంలో లక్షలాది మంది దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటారని, ఆ తరువాత ప్రపంచ శాంతి నెలకొంటుందని బాబా చెప్పారు. చెప్తూ మౌనం మొదలుపెట్టిన తర్వాత జూలై 10వ తారీఖు మౌనం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మరి బాబా నీతో ఎలాగ మాట్లాడడం అని మండలి వారు అడిగారు.
అంటే ముందులో బాబా ఏమన్నారంటే 1 సంవత్సరం మౌనం అని చెప్పారు. కానీ దాని తర్వాత బాబా 17 నెలల పాటు పలక మీద ఒక బలపంతో రాయడం కానీ ఏదైనా కాగితం మీద పెన్సిల్తో రాయడం కానీ చేసి ఆయన చేసి చూపిస్తే అది బాబా కూడా ఉన్న మండలి వారు ఇతరులకు చెప్పవలసి వస్తే చెప్పడం చేసేవారు. ఆ తర్వాత బాబా అక్షర ఫలకాన్ని మొదలుపెట్టారు. అంటే అక్షర ఫలకం అంటే ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ 1 నుంచి 10 వరకు అంకెలే ఉండేవి. దాని మీద సైగలతో బాబా బోర్డుని చూపిస్తూ ఆయన సంభాషించేవారు. దాని తర్వాత 1954లో అక్షర ఫలకాన్ని కూడా వదిలేశారు. బాబా తన చేతి వేళ్ల సంజ్ఞలతో ఆయన ఆ హావభావాలతో ముఖంలో ఉన్న హావభావాలతో ఆయన చెప్తుంటే మరి మనందరికీ అర్థమవడం కోసం మండలి వారు ఆయన సమీప్యంగా ఉన్నవారు ఎక్కువగా ఈ రిచ్ గారు దాన్ని మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్పేవారు. అంతేకాకుండా బాబా మౌనాన్ని ఎందుకు చేపట్టారో ఆయన విశ్వ సందేశంలో క్లియర్గా చెప్పారు. అది కూడా జూలై 10వ తారీఖునే ఆ విశ్వ సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన విశ్వ సందేశంలో ఇలా అంటున్నారు: అనాదిగా నేను నియమాలను మరియు ఉపదేశాలను ఇస్తూనే ఉన్నాను, కానీ మానవాళి వాటిని విస్మరించింది. భగవంతుని మాటలను తమ జీవితాలలో అమలుపరచలేని మానవ అసమర్థత అవతారుని మాటలను అపహాస్యానికి గురి చేశాయి. అవతారుడు నేర్పిన కారుణ్యాన్ని ఆచరించడం వారుగా మానవుడు భగవంతుని పేరు మీద మత యుద్ధాలను చేశాడు. ఆయన మాటలలోని నమ్రతను, పవిత్రతను, సత్యాన్ని తన జీవితంలో అమలుపరచడానికి మారుగా ద్వేషాన్ని, దురాశను, హింసను అలవర్చుకున్నాడు. అలా గతంలో భగవంతుడు ప్రతిపాదించిన నియమాలను మరియు ఉపదేశాలను మానవుడు పెడజెవిన పెట్టాడు. కాబట్టి ఈ వర్తమాన అవతారంలో నేను మౌనాన్ని అవలంబించాను. మీరు గతంలో చాలా సందేశాలను కావాలని అడిగారు. నేను గతావతారాల్లో వచ్చినప్పుడు నన్ను ఎన్నో సందేశాలను అడిగావు. అలా ఎన్నో బోధనలు కూడా చేశాను. నేను అనేక సందేశాలు, అనేక బోధనలు చేసిన నువ్వు అన్నిటినీ కూడా పెడచెవిన పెట్టావు. అందుచేత ఈరోజు నేను కొత్తగా ఏమీ చెప్పడానికి రాలేదు. నేను ఏది బోధించను. గతంలో ఏదైతే చెప్పబడి ఉందో దాన్ని ఇప్పుడు జీవింపచేయడానికే నేను వచ్చాను అని చెప్తూ బాబా నాకు మాటలతో పని లేదు కనుక మౌనం వహిస్తున్నాను అని బాబా అంటూ, ఆయన మౌనం ఎంత మధురంగా ఉంటుందంటేనట, నీకు కోపం వచ్చింది, ఎవరి మీదో కోపం వచ్చింది, ఆ మనిషి పక్కనే ఉంటాడు కానీ ఎంతో గట్టిగా అరుస్తావు. ఎందుకు? ఈ కోపం ఏం చేస్తుంది? అతనికి నీకు ఉన్న మధ్య డిస్టెన్స్ని పెంచేస్తుంది. అందుకని ఎంతో గట్టిగా అరుస్తున్నావు. అదే ఎవరి మీదైనా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా కూడా నువ్వు అరవలసిన పని లేదు. చిన్న మాటలతో ఇంకా దగ్గరైనప్పుడు సౌజ్ఞలతోటే నువ్వు వారి హృదయాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. అలాగా నువ్వు నేను ఎంతో దగ్గరగా ఉన్నావు ఇప్పుడు. అందుచేత నాకు మాటలతో పని లేదు అని బాబా చెప్తూ, అయితే బాబా మరి నువ్వు మౌన విరమణ ఎప్పుడు చేస్తావు అని అడిగితే బాబా అంటున్నారు, గతంలో భగవంతుడు ప్రతిపాదించిన నియమాలను మరియు ఉపదేశాలను మానవుడు పెడచెవిన పెట్టాడు కాబట్టి ఈ వర్తమాన అవతార కాలంలో నేను మౌనాన్ని అవలంబిస్తున్నానని బాబా చెప్పారు. మీరు గతంలో చాలా సందేశాలను అడిగారు. నేను అనేక సందేశాలను ఇచ్చాను, అనేక బోధనలు కూడా మీకు ఇవ్వబడ్డాయి. కానీ ఇప్పుడు ఈ కాలంలో వాటిని జీవించవలసిన, నేను ఏదైతే గతావతారాల్లో చెప్పానో వాటన్నిటినీ జీవించవలసిన సమయం వచ్చింది అని బాబా చెప్తూ ఇలా అంటున్నారు. బాబా, నేను నీ ఊపిరి కంటే కూడా సన్నిహితంగా ఉన్నాను. నిన్ను నీవు ఎప్పటికీ ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే బాబా మాటలను మనం గుర్తు తెచ్చుకుంటే బాబా మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి అయితే బాబా నువ్వు మౌనాన్ని ఎప్పుడు విరమిస్తావు అని ఎప్పుడు బాబాను అడుగుతూ ఉండేవారు. అయితే బాబా
ఇలా అంటున్నారు, నేను మౌనం ఆరంభించినప్పుడే అదే సమయంలో నా ప్రేమను అందుకోవడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారి హృదయాల్లో దాన్ని విరమించాను నేను. సేమ్ టైంలో ఆయన హృదయాంతరాల్లోంచి బాబాని ప్రేమిస్తున్న వారి హృదయాల్లో ఆయన మౌన విరమణ కూడా జరిగిపోయిందట. రెండు ఒకే టైంలో జరిగిపోయినాయి. మౌనం మొదలుపెట్టడం, మౌన విరమణ రెండు ఒకే టైంలో జరిగినాయి అని బాబా చెప్తూ, ఆయన మౌన విరమణ చేసిన హృదయం, ఏ హృదయంలో అయితే ఆయన మౌన విరమణ చేస్తారో ఆ హృదయం ఇలా ఉంటుందట. నీ మౌనంలో ప్రతి క్షణం నీ ప్రేమ ధ్వనిని నా హృదయంలో వింటూనే ఉన్నాను. నీ మౌనంలో నీకు నాకు మధ్య దూరం ఎక్కడ ఉంది? నీ మౌనంలో నీవు నాతో పాటే సహచర్యం చేస్తున్నావు. నీ సహచర్యం నేను ఒంటరిని కానని, నీవు నేను ఒకటేనన్న భావన ఎంత మధురంగా ఉంటుంది. నీ ప్రేమలో ఎప్పుడు నేను నీ వాడను, నీవు నా వాడవు. నా కష్టము, నష్టము, బాధ అన్నిటిలో నీవు నాకు ఉన్నావు, నేను నీకున్నాను. నీ మౌనంలో సదా నా హృదయం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. దీన్ని ఒక పాట రూపంలో విందాం. In your silence, I can hear you in my heart. In your silence, nothing can keep us apart. For love there is no time. I am yours and you are mine. In your silence, I can hear you in my heart. In your silence, nothing can keep us apart. Your presence creates true relationship. Your company makes known companionship. In your silence, I can hear you in my heart. In your silence, nothing can keep us apart. For love there is no time. I am yours and you are mine. In your silence, I can hear you in my heart. In your silence, nothing can keep us apart. Trouble and pain, fear and loss, you with me with you, together. You with me with you, together. In your silence, I can hear you in my heart. In your silence, nothing can keep us apart. In your silence, in your silence. Jai Baba. अवतार मेहर बाबा की जय। దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవుల కల్ల దేవాది దేవుడు.
దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మేహేర్ మేహేర్ మంత్రాక్షరే మేహేర్ మేహేర్ మంత్రాక్షరే కైవల్యమును చేర్చు అంత్యాక్షరి దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు అవతార మేహర్ బాబాకి జై జై అంటూ మెహరంటూ తపియచిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహరే శ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా అందరికీ జై బాబా అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబా की జై జనన ముందినావుని జాగృతినే చేయగా జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా జనన ముందినావుని కనుదోయికి పండుగ కంటిమి నీ వైభవమును కనుదోయికి పండుగ కంటిమి నీ వైభవము దివ్య ప్రేమ
జ్యోతిగా అమరుడవైనావు అమరుడవైనావు దివ్య ప్రేమ జ్యోతిగా అమరుడవైనావు అమరుడవైనావు గత జన్మల ఫలముగా నిన్ను గాంచినామురా గత జన్మల ఫలముగా నిన్ను గాంచినామురా కడవరకు నిన్ను వీడని వరము నిమ్ము బాబా కడవరకు నిన్ను వీడని వరము నిమ్ము బాబా వరము నిమ్ము బాబా జననముందినావు నీవు జాగృతినే సేయగా జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా పొందగవరమిమ్మా జననముందినావు నీవు మాహమును బాపి నీవు ప్రేమ బీజములు నాటి మాహమును బాపి నీవు ప్రేమ బీజములు నాటి విశ్వసోదరత్వమునే నెలకొల్పుము బాబా నెలకొల్పుము బాబా విశ్వసోదరత్వమునే నెలకొల్పుము బాబా నెలకొల్పుము బాబా భవబంధములను త్రుంచి నీ కరుణను మాకు చూపి భవబంధములను త్రుంచి నీ కరుణను మాకు చూపి నీ ప్రేమను పంచి మాకు నిలిచి పొమ్ము మాలో నీ ప్రేమను పంచి మాకు నిలిచి పొమ్ము మాలో చేర్చుకొమ్ము నీలో జననముందినావు నీవు జాగృతినే తేయగా జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా పొందగవరమిమ్మా జననముందినావు నీవు అవతార్ మెహే బాబా కీ
అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. మరి జూలై నెల వచ్చిందనగానే బాబా ప్రేమికులందరికీ కూడా ఓ పండగ. నిజంగా చెప్పాలంటే బాబా ప్రేమికులకు ఒక 3 పండుగలు ఉన్నట్టే లెక్క. ఒకటి జూలై 10 మౌనం, జనవరి 31 అమర్తిది, ఫిబ్రవరి 25 బాబా బర్త్డేస్. ఈ 3 కూడా మనకి ఎంతో పెద్ద పండుగలు. మిగతా పండుగలు ఎలాగైతే అందరూ ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ముగ్గులు పెట్టుకోవడం అని వేరే వేరేగా సెలబ్రేషన్ ఎలా ఉంటుందో, మన బాబా ప్రేమికులకు వచ్చేసరికి ఈ పండుగ అనేసరికి మనకు కూడా చాలా బాగా సందడిగా మనం దానికి ప్రిపరేషన్స్ అవుతూ ఉంటాం. జూలై 10 వచ్చేసరికి మనకి ఈ పండుగ 4 నెలల ముందరే మొదలైపోతుంది. ఎందుకంటే మెహరాబాద్ వెళ్ళాలంటే ట్రైన్లో టికెట్స్ ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఓపెన్ అవుతుందా కౌంటరు, అప్పుడే రిజర్వేషన్ చేసేసుకుందామా అని మనం రెడీగా ఉండి 4 నెలల ముందర టక్మని రిజర్వేషన్ చేసేసుకుంటాం. అక్కడితో మొదటి పని అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, మెహరాబాద్కి లెటర్ రాస్తాం. ఏమండి ఇంతమంది వస్తున్నాం, మాకు టీ హాస్టల్ అకామిడేషన్ కావాలి, ఆంధ్ర రెస్ట్ హౌస్లో కావాలి, ఎంపీఆర్లో కావాలి, ఎక్కడ మనకు వీలైతే ఎక్కడ మనకు సౌకర్యంగా ఉంటుంది అనుకుంటే అక్కడ రిజర్వేషన్స్ కోసం అదంతా కూడా మనం పంపిస్తూ ఉంటాం. అది కొంతమందికి రిజర్వేషన్ అవనోళ్ళు అప్పటికప్పుడు అనుకుంటే మళ్ళీ ఏదో టెన్షన్, ట్రైన్లో దొరుకుతుందా, తాత్కాలు తీసుకోవాలా, చెయ్యాలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండి మొత్తానికి బాబా ఆజ్ఞ ఉంటే, మనకి బాబా దయా కృప మనకి ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా వెళ్ళే ముందర ఇంకా 10 రోజులు ఉంది, ఇంకా వారం రోజులు ఉంది, ఇంకా 4 రోజులు ఉంది, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. ఉన్నాక మళ్ళీ ట్రైన్ ఎక్కే ముందర ఏం చేసుకోవాలి, బాబా ప్రేమికులకి ఏ స్నాక్స్ తీసుకెళ్ళాలి, ట్రైన్లో మన వాళ్ళతో ఏం పంచుకోవాలి, మనం అక్కడ ఉండగా ఏం ఉండాలి, వచ్చేటప్పుడు ట్రైన్లో ఏదైనా ఇబ్బంది పడకుండా ఏం ప్యాక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అక్కడ కూడా వాతావరణం అంతా కూడా మనం ఎంతసేపు మన మనసంతా బాబా 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 దగ్గరికి వెళ్తున్నాం, బాబా మెహరాబాద్లో ఉంటున్నాం, ఏం చేయాలి, ఏం చెందాలి, ఈ గొడవే కానీ మనకి వేరేది అసలు ఆలోచనే ఉండదండి. మనకు అసలు ఒక విధంగా చెప్పాలంటే అంత సరదాగా ఉంటుందన్నమాట. ట్రైన్ ఎక్కంగానే ఎవరెవరు వచ్చారు, మన వాళ్ళు ఎవరు వచ్చారు, బాబా ప్రేమికులు ఎవరు వచ్చారు, మరి ఎన్నిసార్లు ప్రయాణం చేసినా సరే మనకు ఆ ట్రైన్ ఎక్కంగానే మన బాబా ప్రేమికులు చూస్తే ఎంతో ఆనందం వేసేస్తుంది. ఏదో మెహరాబాద్ వెళ్ళిపోయామా, బాబా సమాధి దగ్గరికి వెళ్ళిపోయానంత ఫీలింగ్ మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే మన బాబా ప్రేమికులు ఈ భోగిలు ఎవరున్నారు, పక్క భోగిలు ఎవరున్నారు, అక్కడెవరున్నారు, ఇక్కడెవరున్నారు అని ఒకసారి కన్నీ తిరిగేస్తూ ఉంటారు చాలామంది. తిరగలేని వాళ్ళు కూర్చునే వాళ్ళు అడుగుతూ ఉంటారు, అంటే ఎవరెవరు వచ్చారండి, ఈ సెంటర్ నుంచి ఎంతమంది వచ్చారండి, ఆ సెంటర్ నుంచి ఎంతమంది వచ్చారండి, ఇవన్నీ కూడా ఒక సరదా అనమాట, ఒక సరదా వాతావరణం. మళ్ళీ అక్కడ ట్రైన్లో కూర్చోవడం, ఎవరైనా చక్కగా స్పీచ్ చెప్పేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర కూర్చొని వినడం, కాసేపు కూర్చొని పాటలు పాడుకోవడం, ఆ ట్రైన్లో సాయంత్రం 7 అయ్యేసరికి ప్రార్థనలు చేసుకోవడం అందరం కూర్చుని, ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి అనమాట. మొన్న డోండో, ఔరంగాబాదో, పూనాలో ఎక్కడో ఒకటి దిగటం, అక్కడి నుంచి మళ్ళీ వెహికల్స్ గ్రూప్గా ఉంటే కనుక అందరం కలిపి మాట్లాడుకుంటాం, లేకపోతే ఎవరైనా పెద్ద గ్రూప్ ఉన్నారు వాళ్ళతో పాటు, లేకపోతే 4-5 కలపడం, వాళ్ళందరం కూడా చక్కగా మనం ఏం చేస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. అందుకు ఒక వెహికల్ మాట్లాడుకోవడం, లేకపోతే బస్సు ఎక్కేయటం, వెళ్ళిపోవడం. మళ్ళీ అక్కడ జాలి గారికి ఫోన్ చేయడం, సార్ మేము ఇంతమంది వస్తున్నాం, మాకు ట్రస్ట్ బస్ వస్తుందా, రాగానే నగర్లో ఆగుతాం, బస్సు పంపిస్తారు, బస్సు ఎక్కడం. అసలు ఇంకా బస్సు ఎక్కి అక్కడ నగర్లోంచి మనం వెళ్తూ ఉంటే ఆ దారంతా కూడా బాబా ఎప్పుడు కనిపిస్తారా, అదేదో ఇంత 24 గంటలు మన ఇంటి దగ్గర నుంచి ప్రయాణం చేసినా కూడా అంత అనిపించదు. కానీ నగర్ నుంచి మెహరాబాద్ వెళ్ళేటప్పుడు మటుకు ఆత్రం అన్నమాట. మనందరికీ ఎలా ఉంటుందంటే బాబాని ఇంకా దగ్గరికి వచ్చేసాం అక్కడి నుంచి అక్కడ జెండా కనిపిస్తే ఒక్కొక్కడికి హృదయంలోంచి అవతార్ మెహర్ బాబాకి జై అనుకుంటూ ఎంతో ఆనందంగా ఉప్పొంగిపోతాం అనమాట. ఎన్నేళ్ళైందో అవతారాన్ని చూసి అని చెప్పి. జనవరికి వచ్చి ఉండొచ్చు, మధ్యలో వచ్చి ఉండొచ్చు, కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా అవతారుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా మన హృదయం అలా ఉప్పొంగుతూనే ఉంటుంది, ఆయన చూడాలని ఆశగానే ఉంటుంది. ఒక్కొక్కళ్ళు వెళ్ళి డి హాస్టల్కి వెళ్తాం, కొంతమందికి ఇంకా మనసు ఆగకపోతే ముందర వెళ్ళిపోయి పైకి దర్శనం చేసుకొచ్చి అప్పుడు డి హాస్టల్లో రిజిస్ట్రేషన్స్ ఉంటారు. అక్కడ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్స్ దగ్గర ఎవరు వచ్చారు ఏంటి మన పేర్లు రాసి మనకి అలాట్ చేసేంత వరకు కూడా అదొక సందడి. మనందరం నిజంగా కళ్ళు మూసుకున్నా ఎప్పుడు అందరూ మిస్ అయిపోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ కూర్చుని మనం అందరం కూడా ఇళ్లలో కూర్చుంటున్నాం, కానీ ఈ వాతావరణం అంతా మిస్ అయిపోతున్నట్టే ఉంటుంది. అయిపోగానే మనకు రూమ్ అలాట్ చేయడం, అక్కడి నుంచి బాత్రూమ్స్ వెళ్ళి బకెట్ పట్టుకొని, మరి ఇళ్లలో ఎలా ఉన్నా సరే బకెట్ పట్టుకొని నీళ్లు పట్టుకొని వెళ్ళి మోసుకుని వెళ్ళి మోయగలిగే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఎలా ఉన్నా సరే చన్నీళ్ళ వేడినీళ్ళ ఇవేమి కూడా మనం గమనించాం. మనకు ఉన్నది మనసులో ఒక్కటే, అవతారుడి దగ్గరికి వచ్చేసాం, బాబా దగ్గరికి వచ్చేసాం, మన బాబా దగ్గరికి వచ్చేసాం అని ఆనందమే మనకు ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి దర్శనాలు పొద్దున్నే వెళ్దామా, సాయంత్రం వెళ్దామా, మధ్యాహ్నం వెళ్దామా అని చెప్పి. ముఖ్యంగా మనం ఏం చేస్తాం,
ఉదయం 7 గంటలకి బాబా ప్రార్థన. అక్కడికి వెళ్తే పొద్దున్నే సమాధి క్లీనింగ్ కాబట్టి 4 5 లేచిపోవడం, క్యూలో ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటే కనుక మనకి బాబా సమాధి క్లీనింగ్ చేసే అవకాశం వస్తుందేమో అని చూడటం. అది కాని వాళ్ళు దండలు బాబా దగ్గర అక్కడ దండలు కొనుక్కోవడం, లైన్లో నించోవడం, లైన్లో కూర్చుని బాబా సమాధి దర్శనానికి ఎప్పుడు వెళ్తాం అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళడం. నిజంగా అక్కడ గుమ్మం దాటి లోపలికి వెళ్తే ఈ ప్రపంచాన్నే మర్చిపోతాం. ఆ అవతారుడి సన్నిధిలో ఇంకా అసలు మనకేమీ కనిపించదు. వెనకాల నుంచి వాళ్ళు జై బాబా జై బాబా జై బాబా అని చెప్తే అప్పుడు గుర్తొస్తుంది, ఓహో మనం ఇక్కడ ఉన్నాం కదా, బయటకు వచ్చేయాలి, నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అప్పుడు మనం ఆ సమాధి దగ్గర నుంచి లెగలేక లేచి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళందరూ పాడే ఆ పాటలు అన్ని లాంగ్వేజెస్లోనూ పాడుతుంటారు. హిందీ పాడుతుంటారు, మరాఠీ పాడుతుంటారు, ఇంగ్లీష్లో పాడుతుంటారు. ఏదైనా సరే అక్కడ మెయిన్గా మనం చూసేది బాబా ప్రేమను కాబట్టి ఏ పాటైనా మనకు అర్థమైపోతుంది, ఏ పాటనైనా మనం ఆనందించగలుగుతాం. ఎందుకో నాకు తెలియదు, బయట ఎక్కడైనా ఒక రేడియోలో కానీ ఎక్కడైనా ఒక పాట వినండి, హిందీ పాట, మనకి ఎందుకో అంత స్పందించదు. కానీ మెహరాబాద్లో అక్కడ బాబా ఎదురుకుండా కూర్చుని పాడిన ఏ పాటకైనా అందరూ కూడా, మనం తెలుగు పాట పాడుతుంటే హిందీ వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు, హిందీ వాళ్ళు పాడుతుంటే మనం చప్పట్లు కొడుతూ ఉంటాం. అసలు ఎంత సరదాగా ఉంటుందంటే ఆ వాతావరణం అంత సరదాగా ఉంటుంది. మళ్ళీ కిందకి రాగానే పెద్ద క్యూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నిటికీ కూడా ఒక పెద్ద క్యూ రెడీగా ఉంటుంది అనమాట. ఆ క్యూలో నించోవడం. ఈ లోపల కొంతమంది వాలంటీర్స్ పైన చూసేసుకుని వచ్చి అక్కడ సర్వింగ్ చేయడానికి రెడీగా కూర్చుని ఉంటారనమాట. వాళ్ళందరూ కూర్చోవడం, ఆ క్యూలో మనం వెళ్ళి మన ప్లేట్ ఎప్పుడు వస్తుందా, ఈ లోపల సుధాకర్ గారు ఆ పక్కన ఫిల్మ్ షో వేస్తూ ఉంటారు. ఆ ఫిల్మ్ షో చూస్తూ ఉంటే ఏంటంటే మనకి ఎంతసేపు లైన్లో నించున్నా ఉన్న ఫీలింగ్ కూడా రాదు. ఎంతసేపు బాబా ఫిలిమ్స్ అక్కడ పడుతూ ఉంటాయి కాబట్టి మనం బాబాను చూస్తున్నట్టే ఫీలింగ్ వస్తుంది అనమాట. టైం వేస్ట్ చేస్తున్నాం అని కూడా అనిపించదు. ఆ ఫిలిం చూస్తూ మన లోపలికి వెళ్ళటం, మన ప్లేట్ పట్టుకోవడం, తినడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు ఇంకోటి గమనించారో లేదో, జూలై 10 మౌనం కాకుండా జూలై 9వ తారీఖు రాత్రి నుంచి 11వ తారీఖు పొద్దున్న కూడా అసలు ఎంత సందడిగా ఉంటుందో, అక్కడ ఎంత మాటలు, ఎంత గోల అది ఉంటుందో. కానీ ఇంత బాధకు అందరికన్నా ఎక్కువ జూలై 10 రోజున జనాలు వస్తూ ఉంటారు. కానీ ఆ రోజున అసలు ఒక్క మాట ఉండదు, ఒక్క సౌండ్ ఉండదు. ఏదైనా పళ్ళాలు పంచం పెట్టడం చేయడం తప్పించి అయినా సరే భోజనాలు నిర్విఘ్నంగా సరిపోతూ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. ఏ ఆటంకం జరగదు, ఎవరు తోసుకునేది ఉండదు. మామూలు రోజుల్లో కూడా చాలా మనం డిసిప్లిన్గా చేసేస్తూ ఉంటాం అనమాట. అంటే అవతారుడు కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటున్నప్పుడు ఆయన మౌనం మనం ఉంటున్నాం. ఆయన మనకి ఇచ్చిన ఆ మౌనాన్ని రోజున ఎంత బాగా జరుగుతుందంటే అంత ప్రేమగా జరుగుతూ ఉంటుంది. ఆ పైన పెద్ద క్యూ ఉంటుంది, 2 గంటలు 3 గంటలు. అది అవ్వగానే కిందకి రావడం, ఇక్కడ క్యూలో నించోవడం, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళడం, చక్కగా నిద్రపోవటం, మళ్ళీ లేకటం. ఈ లోపల మనకి సరదాగా ఉంటే అక్కడ బాబా ఉన్న ప్లేస్లన్నీ, మండలి హాల్ కానీ, దుని చోపడి కానీ, బాబాది టేబుల్ హౌస్ కానీ, అలాగే పైన మ్యూజియం కానీ ఇవన్నీ చూడటం. లేకపోతే బాబా దగ్గర కాసేపు దర్శనం అయిపోయాక ఇంకా కూర్చోవాలనుకోండి, ఏం చేస్తాం, ఆ ఎదురుగుండా స్టేజ్ ఉంటుంది, జనవరికి పెట్టేది. ఆ స్టేజ్ కూడా మన స్టేజ్ మీద కూర్చొని చక్కగా మనం కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ఎవరైనా బాబా ప్రేమికులకు స్పీచ్ చెప్తుంటే స్పీచ్ చెప్పడం, ఎవరైనా అనుభవాలు చెప్తుంటే అవి వినడం, పిల్లలందరూ చక్కగా కూర్చొని అక్కడ రాళ్ళల్లో అట్లలో ఆడుకుంటుంటే వాళ్ళందరినీ చూడటం. ఇలా చక్కగా మన సమయం అంతా కూడా బాబా 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 అంటూ ఆ ప్రేమలోనే మనకు గడిచిపోతుంది అనమాట. ఎంత ఆనందంగా ఉంటుందో. ఇంకా ఖాళీగా ఉంటే కనుక వంటింట్లోకి వచ్చి ఏదైనా హెల్ప్ కావాలా, కూరలు కోసేవాళ్ళు కూరలు కోస్తూ ఉంటారు, అక్కడ ఏదైనా బాగు చేసేవాళ్ళు బాగు చేస్తూ ఉంటారు. ఎవరికి ఏ సేవ కావాలంటే ఆ సేవ. ఎందుకంటే కిచెన్లో మేము ఉంటూ ఉంటాం కదా, మాకు తెలుస్తూ ఉంటుంది. తెల్లారుజాము 3ంటికి మొదలు పెడితే 10-10:30 వరకు కూడా ఏదో టిఫిన్ సెక్షన్ జరుగుతూనే ఉంటుంది. అది అయిపోయంగానే ఇంకొక గంట ఖాళీ ఉండదు. వీళ్ళు వస్తారు, క్లీన్ చేసేస్తూ ఉంటారు. ఆ క్లీన్ చేసే అమ్మాయిలు ఎన్ని క్లీన్ చేసేసారు కానీ మళ్ళీ 11ంటికల్లా మళ్ళీ వెసల్స్ అన్నీ కూడా అక్కడ వండిన పదార్థాలన్నీ తెచ్చుకోవడం, అక్కడ పెట్టుకోవడం, అవన్నీ సర్దుకోవడం, దానికి గెరిట్లు ఉన్నాయా లేదా, అక్కడ ప్రతి చోట మనిషి ఉన్నారా లేదా, వాళ్ళకి సరిపడందంతా ఉందా లేదా అని సర్దుకోవడం అయిపోతుంది. మళ్ళీ 12ంటికి 12:15 కల్లా మళ్ళీ గంట కొట్టేస్తారు. అది అయిపోగానే మళ్ళీ వచ్చే వాళ్ళు అందరూ 3-3:30 వరకు వస్తూనే ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఆఖరిని వచ్చి రావడం, తినడం, చేరుకోవడం చేస్తుంటారు. మళ్ళీ ఒక అరగంట అవ్వదు, మళ్ళీ సాయంత్రం టీకి రెడీ అవుతారు. అది అవ్వదు, మళ్ళీ ఇంకొక 1-2 గంటలు ఉండగానే నైట్ డిన్నర్కి రెడీ అయిపోతూ ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, సేవ చేసేవాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. అసలు అదంతా కూడా తలుచుకుంటే మనకి ఎంత మిస్ అయిపోతున్నాం మనం. ఈసారి ఇంట్లో కూర్చున్నాం, ఈ కరోనా వల్ల ఎంత బాగా ఇదిగా ఉన్నాము అని అనిపిస్తుంది అనమాట. వారం రోజులు ఉన్నా సరే ఒక్క నిమిషం కూడా మనకి అసలు బోర్ అనేది ఉండదన్నమాట. ఒక సెల్ ఫోన్ లేకపోయినా, ఒక టీవీ లేకపోయినా, ఒక సినిమా లేకపోయినా, ఏది లేకపోయినా సరే అసలు బాబా దగ్గర రోజు ఎలా గడిచిందంటే మనం చెప్పలేం. మా అబ్బాయి ఒకసారి ఒక హాస్టల్లో ఉన్నాడు, రావడానికి వీలవలా. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అన్నాడంట,
ఏంట్రా నేను మిస్ అవుతున్నాను మెహరాబాద్, ఈసారి వెళ్ళలేదు జూలైకి అన్నాడంట. వాళ్ళు అడిగారంట, రే అక్కడ ఏముంటుందిరా అంటే, ఏముండవు బాబా సమాధి ఒకటే ఉంటుంది అన్నాడంట. మరి అక్కడ సినిమాకి వెళ్ళాలనుకుంటుందా? ఉండదు. ఏం చేస్తారు? ఏమీ చెయ్యం. మరి నీకు టైం పాస్ ఎలా అవుతుంది? అసలు ఖాళీ ఏముండదు నాకు అన్నాడంట మా అబ్బాయి. అంటే బాబా దగ్గర ఉంటే మనకి ఏది ఖాళీ, ఒక్క నిమిషం ఖాళీ ఉండదు, అలసట ఉండదు, ఏమి ఉండదు. చిన్నప్పుడు మా పిల్లలకి డాక్టర్ గారు చెప్పేవారు అనమాట, అమ్మ మెహరాబాద్ తీసుకెళ్ళిపోదు, నీకు ఏం అవ్వదు, నీకు అసలు డౌటే అక్కర్లేదు, మీ బాబా మిమ్మల్ని చూసుకుంటారు అని చెప్పి మా ఫ్యామిలీ డాక్టర్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. ఎందుకంటే ఆయన దగ్గర ఉంటే ప్రతిదీ ఆయన ఇచ్చే ప్రకారమే జరుగుతుంది కాబట్టి. ఇక్కడ అదే, కానీ అక్కడ ఉండేసరికి ఆ వాతావరణమే వేరు. అలాంటి వాతావరణాన్ని మనం మిస్ అవుతున్నాం అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాం. నిజంగా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఇక్కడ కూడా మౌనంగానే ఉంటూ ఉంటాం. ఎందుకంటే బాబా మనకి ఇచ్చిన మౌనం కాబట్టి. ఇక్కడ ఉంటూ కూడా మనం ఏం చేస్తాం? మౌనంగా ఉన్నాం అంటే చుట్టుపక్కల వాళ్ళకి, మన ఆఫీసుల్లో వాళ్ళకి, మన పని వాళ్ళకి, బయట వాళ్ళకి అందరికీ కూడా మనం చెప్తాం, నేను రేపు మౌనంగా ఉన్నాను, మాట్లాడను అంటే. ఒక విధంగా బాబా గురించి అందరికీ కూడా మనం చెప్పకనే చెప్తున్నాం అనమాట. వాళ్ళందరికీ కూడా మనం ఏమి వాళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ చెప్తున్నాం. వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుందన్నమాట. అలా మనం ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా సరే మనకి ఖచ్చితంగా బాబా దగ్గర ఉన్నట్టే అవుతుంది. మరి ఈసారి మరి కరోనా దృష్ట్యో మరి ఏంటి దృష్ట్యో మనం వెళ్ళలేకపోవడం జరిగిందనమాట. అసలు ఈ మౌనం ఎలా మొదలైంది అంటే, ఒకసారి ఈరిచ్ గారు చెప్తారనమాట. ఏమనంటే, ఇది మొదలైన కొత్తల్లో ఎప్పుడు బాబా మౌనం మొదలు పెట్టాక కొన్నాళ్ళు అసలు దాని గురించి పట్టించుకోలేదంట. కానీ కొన్నాళ్ళ తర్వాత బాబాకి శిష్యులందరూ గుర్తు చేశారంట. ఏమనంటే, బాబా పలానా రోజు మీరు మౌనం ఉన్నారు, ఇలా మొదలు పెట్టామనగానే బాబా అన్నారంట, మీరు ఉపవాసం ఉండండి అని అన్నారంట అందరితో. అలాగే ఆదికే గిరానీ గారు అందరికీ, బాబా ప్రేమికులందరికీ కూడా మెసేజ్ పంపించారు. ఏమనంటే 24 గంటల పాటు బాబా ఉపవాసం ఉండమన్నారు అని. 24 గంటలు ఉపవాసం అంటే ఏంటంటే వాళ్ళు కేవలం ఒక టీ తీసుకొని మాత్రమే 24 గంటలు కూడా ఉండాలి, అంతేగాని ఇంక ఏది కూడా చేయకూడదు అనమాట. అయితే అలా ఉండగలిగే వాళ్ళు ఉన్నారు, ఉండలేని వాళ్ళు ఉన్నారు. అప్పుడు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి బాబా అన్నారంట, అయితే ఒక పని చేయండి, మీరు అయితే ఉపవాసం ఉండండి, లేదంటే కనుక మౌనం ఉండండి అన్నారంట. అది బాబా చాయిస్ ఎవరికి ఆడకే ఇచ్చేసారంట. ఎందుకంటే కొంతమంది ఆర్మీలో ఉండేవాళ్ళు, ఒక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఉండేవారు బాబా శిష్యులు. వాళ్ళందరూ అనేవారంట, బాబా మేము ఆర్మీలో ఉంటున్నాం, లేకపోతే నాది గవర్నమెంట్లో పెద్ద పొజిషన్ నాది, నేను మాట్లాడకుండా కుదరదు అని. అందుకని బాబా అన్నారంటే ఎవరిచ్చే ప్రకారం వాళ్ళు చేసుకోండి, మీరైతే ఉపవాసం ఉండండి, లేకపోతే మౌనం ఉండండి, ఏదైనా 24 గంటల పాటు చేయండి అని చెప్పి అనేవారంట. అలా అయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత బాబా అన్నారంట, ఖచ్చితంగా అందరూ మౌనమే ఉండండి, ఎందుకంటే ఇది నేను చేసిన మౌనం, బాబా చేసిన మౌనం అంట. అందుకని ఆయన మౌనంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాంటి అవకాశం ఆయన మనకి ఖచ్చితంగా ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మండలి వాళ్ళందరూ కూడా మౌనం ఉండటం ప్రారంభించారనమాట. అంటే ఒక విధంగా బాబా మనకిచ్చిన ఒక సందేశం అనుకోండి, లేకపోతే ఆజ్ఞ అనుకోండి, ఏదైనా అనుకోండి, జూలై 10th నాడు మౌనం ఉండి ఆయన మౌనంలో మనని పార్టిసిపేట్ చేయమని బాబా ఒక విధంగా మనందరికీ కూడా చెప్పారనమాట. కాబట్టి మనం ఇక్కడున్నా ఎక్కడున్నా అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. మనం ఉండదలుచుకుంటే ఆయనే చూసుకుంటారు. ముందర రోజు అందరికీ నలుగురికి చెప్పడమే, వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాకు వీలవద్దు చేయదు అని మటుకు ఎవ్వరు అనుకోవద్దు. మనమే కాదు, మన పిల్లలకు కానీ ఎవరికైనా సరే ముందరే చెప్పుకుంటే అది పెద్ద కష్టసాధ్యమైన పనేం కాదు. పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా, ఇప్పుడైతే ఏమీ లేదు, మన కరోనా దృష్ట్యా ఇక్కడే ఉండిపోతున్నాం కాబట్టి అదేం లేదు. అయితే మనకు అనిపిస్తుంది, ఏంటిది బాబా ఇలా అంటున్నారు, ఇలా చేస్తున్నారు ఏంటి, ఆయన కరుణాసాగరుడు కదా, మరి అలాంటప్పుడు మనకి ఏంటి ఇలా కరోనా రావటం ఏంటి, మనందరూ ఇంట్లో ఉండడం ఏంటి, మనకి విపత్తులు ఏంటి అని చెప్పి అనుకుంటే, దానికి కూడా ఒకసారి ఒక ఆయన వచ్చి అడిగారంట నౌషర్ ఖాన్. ఏమనంటే, ఏంటిది బాబా ఉండగా శరీరంతో ఉండగానే సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా, అంత వినాశనం జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పి ఈరిచ్ని అడగడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఈరిచ్ చెప్తారంట, ఖచ్చితంగా బాబా ఉన్నప్పుడే ఇది జరిగింది, ఆయన ప్రేమసాగరుడు అని మనందరికీ తెలుసు, పైగా ఆధ్యాత్మికంగా ఆయన వల్లే ఈ సెకండ్ వరల్డ్ వార్ అంతా జరిగిందని కూడా ఆయనే చెప్పారు. అయితే మీరు అందరూ గమనించాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే ఈరోజు చెప్తున్నారు, వేరే దృక్పథంతో ఒక్కసారి చూడండి, ఈ విపత్తుల గురించి వేరే దృక్పథంతో చూడండి. ఏంటంటే ఒకవేళ ఈ విపత్తు కనుక జరగకపోతే, ఇంత పెద్ద ఈ విపత్తు జరగకపోతే ఏమవుతుంది? కష్టాలు పడేవాడు ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటాడు, బాధపడేవాడు ఎప్పుడు బాధలు పడుతూనే ఉంటాడు. సమాజం కూడా ఏమవుతుంది, అది ఎలా ఉందో అలాగే ముందుకు సాగిపోతూ ఉంటుంది, అంతేగాని ఎటువంటి మార్పు సమాజంలో రాదనమాట. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందో ఖచ్చితంగా అందరి హృదయాలలోనూ పరివర్తన వస్తుంది, భగవంతుడి వైపుకు మారుతుందంట.
మనం ఎప్పుడైతే ఇవన్నీ మారిందో, ఇవన్నీ మార్పు జరిగిందో, ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఒక మార్పు జరిగి మన హృదయం చైతన్యవంతం అవుతుందంట. పైగా బాబా చెప్పారంట, నా నజర్ ఎవరిపైన ఉంటుందో వాళ్ళకి కష్టాలు తప్పవు, ఆ మనిషికి కానీ ఆ సమాజానికి కానీ ఆ కష్టాలు తప్పవు అన్నారంట. మరి దానికి అదేంటి, మనం భయపడిపోకూడదు. దానికి ఎందుకు చెప్తున్నారంటే బాబా, అలా ఉంటే వాళ్ళందరి దృష్టి కూడా భగవంతుని వైపుకి మరలుతుందంట. ఎప్పుడైతే హృదయాంతరాల్లోంచి మనకి దృష్టి అప్పుడు భగవంతుడి వైపు మళ్ళిందో ఆయన ప్రతిస్పందించడం మొదలవుతుందన్నమాట. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తా. ఒకసారి బాబా లోనావాలలో ఉన్నారు. ఆయన ఒక కార్యక్రమం చేస్తున్నారు. దానికి జగన్ని వెళ్ళి, నువ్వు ఒక బాబుని తీసుకురా, నా కార్యక్రమంలో కావాల్సిన ఒక అబ్బాయి కావాలి, అతను తీసుకురా అని చెప్తారనమాట. ఆ అబ్బాయికి ఉండాల్సిన లక్షణాలు అవన్నీ కూడా బాబా చెప్పడం జరిగింది. చెప్తే ఇతను అది వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ చూసినా తనకు సరిపడంగా అబ్బాయిలు ఎవరు దొరకలేదన్నమాట. అలా వెళ్తే ఒకసారి ఒక ఊరి బయట ఒక డాబాలో ఒక అబ్బాయి ఇతను టీ తాగుతుంటే టేబుల్స్ అన్ని క్లీన్ చేస్తున్నాడు. అబ్బాయిని చూడంగానే బాబా అడిగిన లక్షణాలతో ఉన్న ఇతను ఈ బాబాయ్ అయ్యి ఉంటాడని చెప్పి అనిపించి ఆ అబ్బాయితో కొంచెం మాట్లాడాడు. నిజంగా అది కరెక్టే అని అనిపించేసరికి అప్పుడు ఏం చేశాడంటే ఆ హోటల్ యజమాని అడిగాడు, ఈ బాబుని నాతో పంపించు అని. ఆ యజమాని ఇంకా బగ్గుమని ఎగిరిపోయాడంట ఇతని మీద. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు ఏంటని చాలా గట్టిగా పోట్లాడేశాడంట. ఇతనికి భయం వేసి, కానీ బాబా కార్యక్రమం కదా అందుకని బయటకు వచ్చి వదల్లా. బాబా చెప్పారంటే ఎలాగైనా మండలి వాళ్ళు సాధించి తీరుతారనమాట. అందుకని ఏం చేశాడంటే ఆ హోటల్కి బయట ఒక చిన్న కిళ్ళీ కొట్టుంది. ఆ కిళ్ళీ కొట్టడంతో మాటలు కలిపి, బాబు నాకు ఆ బాబుని తీసుకువెళ్ళాలని ఉంది, ఏం చేస్తే ఈ హోటల్ యజమాని ఒప్పుకుంటాడు, ఎందుకంటే అరుస్తున్నాడు, అసలు వినట్లేదు మాట, నేను ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం చేసుకోవట్లేదు అంటే అప్పుడు ఆ కిళ్ళీ కొట్టాడు అంటాడంట, నువ్వు ఓ పని చేయ్యా, ఊళ్ళో ఒక మాస్టర్ ఉన్నారు పలానా ఆయన, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కన్విన్స్ చేసావనుకో, అప్పుడు ఖచ్చితంగా అతను వస్తే ఏం చెప్తే అది ఈ హోటల్ యజమాని వింటాడు అంటాడు. అప్పుడు ఇతను వెళ్ళాడంట, జగన్ వెళ్ళాడంట హోటల్ అక్కడ లోపల మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మాస్టర్ని కన్విన్స్ చేశాడంట. అక్కడ కుర్రాడిని చూశాను, పలానా హోటల్లో అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది, నేను తీసుకువెళ్ళదలిచాను అని చెప్పి మొత్తానికి కన్విన్స్ చేస్తే బాబా దయ వల్ల అతను ఒప్పుకుని ఏం చేశాడంటే హోటల్ యజమాని దగ్గరికి రావడం జరిగింది. హోటల్ యజమాని దగ్గరికి వచ్చేసరికి అప్పుడు మొత్తానికి మాస్టర్ చెప్పింది వింటాడు కాబట్టి విని ఈ అబ్బాయిని పంపించడం జరిగిందనమాట. జరిగేసరికి బాబా దగ్గర తీసుకువెళ్ళారు. బాబా చాలా సాటిస్ఫై అయ్యారు బాబుని చూసి. కానీ ఆ బాబు కంట కాలు మీద చిన్న పొక్కులు 2 ఉన్నాయంట. కాలు మీద ఉండేసరికి బాబా ఏం చెప్పారంటే, నువ్వు పని చేయి, మెహరాబాద్ తీసుకెళ్ళి అక్కడ హోమియోపతి మంది ఇప్పించు అన్నారంట. అప్పుడు జగన్ అన్నంటే, నాకు ఆయుర్వేదం వచ్చు, నేను చేస్తాను బాబా అంటే, కుదరదు, నువ్వు ఖచ్చితంగా మెహరాబాదే తీసుకెళ్ళాలి, అక్కడే ఇప్పించాలి హోమియోపతి మందు అన్నారంట. అయితే సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటే బాబా చెప్పారంట, నువ్వు పూనా వెళ్ళి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనితో కబురు చెప్పి అప్పుడు మెహరాబాద్ వెళ్ళు అన్నారంట బాబా. అంటే సరే అని చెప్పి పూనా వెళ్తారంట. పూనా వెళ్ళి బాబా చెప్పిన మనిషి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటే ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళాడు కదా, మళ్ళీ మెహరాబాద్ వెళ్ళాలి కదా, దారిలో వెళ్ళారు వీళ్ళు. అందుకని వెళ్ళి తలుపు కొడుతూ ఉంటే ఈ లోపల కొంచెం దూరంలో ఒక నూతి దగ్గర ఒక ఆవిడ నీళ్లు తోడుతుందంట. ఈ బాబుని చూడంగానే పరిగెట్టుకుంటూ వచ్చిందంట. ఆ బాబు తల్లి అంట ఆవిడ. తప్పిపోయావు, ఏమైపోయావు బాబు, ఇన్నాళ్ళు కనిపించలేదు, ఇన్నాళ్ళ కనిపించావు అనేసరి ఆ కొడుకుని కౌగిలించుకొని తీసుకెళ్ళిపోయిందంట. ఈతల్లో తినకి భయం వేసిందంట. ఈ ఇంట్లో కూడా వచ్చిన ఇతను కలిపి గబగబా ఇంట్లోపలికి వెళ్ళిపోయారంట. ఎందుకంటే ఈ తప్పిపోయిన అబ్బాయిని ఇతనే ఎత్తుకెళ్ళిపోయాడేమో అని చెప్పి భయపడి ఇంట్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఏం చేశారంటే అతనికి చెప్తాడు అనమాట, ఇంటి యజమానికి చెప్తాడు, ఇలా బాబా నన్ను ఇలా రమ్మన్నారు, తీసుకెళ్ళమన్నారు, నేను మెహరాబాద్ వెళ్తున్నాను, దారిలో నీకు ఒక కబురు చెప్పమన్నారు వచ్చానంటే సరే అని చెప్పేసి తిన ఏం చేస్తాడంటే బాబాకు ఒక టెలిగ్రామ్ ఇస్తాడంట, మీరు చెప్పిన అబ్బాయిని నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను, కానీ అనుకోకుండా అతని తల్లి కనిపించడంతో తీసుకువెళ్ళిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని. అప్పుడు బాబా చెప్తారంట, ఆ అబ్బాయి చేరవలసిన చోటికి చేరాడు, అతని తల్లి ప్రార్థనలు నేను ఆలకించాను అని చెప్పి. అంటే ఆ అమ్మాయి బాబా ప్రేమికురాలే కాదు, కానీ తన మనస్ఫూర్తిగా ఏం చేసింది, తప్పిపోయిన కొడుకు కోసం మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించింది. ప్రార్థిస్తే ఏమైంది, అక్కడ బాబా దానికి స్పందించి ఆమె కొడుకుని అక్కడికి చేరేటట్టు చేశారనమాట. అంటే మనకి బాబా భగవంతుడని తెలుసు, మిగతా వాళ్ళకి భగవంతుడని తెలియకపోయినా బాబా చెప్తున్నారు అందరూ కూడా పూజించేది ప్రేమించేది ఆయన్నే, అది ఆయనకు చేరుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఆయనకు ప్రార్థిస్తామో, మనస్ఫూర్తిగా హృదయాంతరాల నుంచి
ఆయన తలుచుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఏదున్నా ఆయన మన పట్టుకుని విడవరు. పొరపాటును కూడా ఆయన మనం విడిచిపెట్టేది లేదు. మనం ఆయన విడిచిపెడుతున్నామేమో కానీ ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆయన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆయన నామాన్ని హృదయాంతరాల్లోంచి చెప్పించడమే మాత్రమే. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय। प्रेम स्वरूपमा प्रेमावतरमा प्रेमिक हृदय निलयमा मेहरावतरमा మేల్కొల్పమకి వెలసిన మౌనావతారమా దైవమా మెఖరు దైవమా మెఖరు దైవమా మౌనమా ఓ మౌనమా మహాతేజమా మౌనమా ఓ మౌనమా మహాతేజమా మానవాళిని మేల్కొల్పిన దివ్య తేజమా మౌన రూపమా మౌనమా ఓ మౌనమా సృష్టి కావల ఉద్భవించిన ఓంకారమా నిశ్శబ్దమా సృష్టి కావల ఉద్భవించిన ఓంకారమా నిశ్శబ్దమా మహాతేజమా మహోన్నతమా మౌనమా ఓ మౌనమా మహాతేజమా మానవాళిని మేల్కొల్పగ మకిని వెలసిన దివ్య తేజమా ప్రేమ రూపమా మహాతేజమా ఊహకే అందని ఉన్నతమా ఊహకే అందని ఉన్నతమా అంతరంగమున కొలువైనా దేవదేవుని తేజమా అంతరంగమున కొలువైన దేవదేవుని తేజమా మౌనమా ఓ మౌనమా మహామౌనమా దివ్య తేజమా దివ్య తేజమా హృదయ నిలయమా మా హృదయ నిలయమా హృదయ నిలయమా మా హృదయ నిలయమా దివ్యమా దివ్యత్వమా నిరతము నిన్ను ధ్యానించిన క్షణము అంతరంగమునా ధ్వనించడి మౌననాదమా మెఖరునాదమా మెఖరు మెఖరను మెఖరు మెఖరను శబ్దమా మౌనతరంగమా మా అంతరంగా నిలయమా మౌనమా ఓ మౌనమా మహాతేజమా మా హృదయ నిలయమా హృదయ నివాసా మెఘరీసా హృదయ నివాసా మెఘరీసా
శరణు శరణయ్యా దివ్య ప్రియతమ నీకు శరణు శరణయ్యా దివ్య ప్రియతమ నీకు మౌనమా ఓ మౌనమా మహాతేజమా మానవాళిని మేల్కొల్పగ మహిని వెలసిన నాదమా ఓ దివ్యనాదమా ఓ మౌన తేజమా మా హృదయ నిలయమా బాబా మేఘరు బాబా బాబా మేఘరు బాబా బాబా మేఘరు బాబా अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मनसा मरुगेलने मन मेहरुनि मननमु मानके मनसा मरुगेलने शंख चक्रमो चंद्रवंकयु लेनिवाडनी शंख चेयकु शंख चक्रमो चंद्रवंकयु लेनिवाडनी शंख चेयकु విషయమెరిగి వివరమడిగి కను తెరచి మై మరచి వినుతించుకో మనసా మరుగేలనే మన మెహరుని మననము మానకే మనసా మరుగేలనే తెల్లని నామము నల్లని రూపము లేనివాడని తెల్లబోకుమా తెల్లని నామము నల్లని రూపము లేనివాడని తెల్లబోకుమా కల్లలాడని చల్లనయ్య కలకాదు కలడెదుట కనిపించుని మనసా మరుగేలనే మన మెహరుని మననము మానకే మనసా మరుగేలనే రత్న కిరీటము వజ్ర కవచము రాణివాసము లేనివాడని రత్న కిరీటము వజ్ర కవచము రాణివాసము లేనివాడని వెనుక పడితే వెలుగులేదే వేషాలు మోసాల కోసమే కదా మనసా మరుగేలనే మన మెహరుని మననము మానకే మనసా మరుగేలనే నిలువు దోపిడి నిత్య రాబడి లేనివాడని నిరసనేల నిలువు దోపిడి నిత్య రాబడి లేనివాడని నిరసనేల నిజము నెరిగి నీకు నీవై మెలగాలి మెలకువతో మెహర్ సన్నిధి మనసా మరుగేలనే మన మెహరుని మననము మానకే మనసా మరుగేలనే రాకపోకల సౌకర్యాలకు రాజమార్గము లేనివాడని రాకపోకల సౌకర్యాలకు రాజమార్గము లేనివాడని రచ్చకేగి రవ్వ చేయ
సరికాదు మరి రాడు దరిదాపులో మనసా మరుగేలనే మన మెహరుని మననము మానకే మనసా మరుగేలనే. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ మౌన వార్షికోత్సవ శుభాకాంక్షలు. అవతార్ మెహర్ బాబా కీ జై. నేను కర్మఫలాలు, లా ఆఫ్ కర్మ అనే అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఈ అంశాన్ని ది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో నుంచి చెబుతున్నాను. బాబా స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇవి. బాబా సౌఖ్యుల ద్వారా చెప్తూ ఉంటే మండల సభ్యులు, ముఖ్యంగా ఫ్రాన్సిస్ బ్రాబ్జాన్ తదితరులు బాబా చెప్పినటువంటి సందేశాలని నోట్ చేసుకుని గ్రంథస్థం చేశారు. ఈ గ్రంథాన్ని తెలుగులో సర్వం శూన్యం అని చెప్పే పేరు మీద మన తెలుగు పెద్దలు, తెలుగు వారు కొంతమంది అనువదించారు కూడా. నేను ఈ పుస్తకాన్ని, ఇది చిన్న పుస్తకం, 100 పేజీల పుస్తకం, వీలున్నంత వరకు బాబా ప్రేమికులందరూ చదివితే బాగుంటుంది. ఆ మాటకు వస్తే బాబా ప్రేమికులే కాదు, ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని ఒక మాట చదవగలిగితే చాలా బాగుంటుంది. ఈ పుస్తకంలో బాబా అనేక ఆధ్యాత్మిక మర్మాలు చాలా సులువుగా ఆరిటి పండు వలిచి పెట్టినంత ఇదిగా చెప్పారు. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నేను కూడా ఈ జూలై సంచికలో, మెహర్ బాబా సంచికలో ఈ అంశం మీద సూక్ష్మంగా, అంటే కొద్దిగా మనం ప్రచురించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. ఇక విషయానికి వస్తే ఈ కర్మఫలాలు అనేటువంటి వాటి గురించి బాబా చాలా చాలా స్పష్టంగా, సోదాహరణంగా ఎన్నో ఉదాహరణలతో చెప్పారు. అయితే క్లుప్తంగా మాట్లాడుకోవాలి అంటే, మానవ జన్మ ఎత్తడం, మళ్ళీ చనిపోవడం, జన్మ ఎత్తడం, చనిపోవడం, ఇది పునర్వి మరణం, పునర్వి జననం అందరికీ తెలిసిందే. ఈ జనన మరణాలు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతాయి. మానవ దేహం అనేక మాటలు పుడుతుంది, మరి అనేక మాటలు చనిపోతుంది. భగవంతుని చేరుకునే లోపల కొన్ని 100 సార్లు, కొన్ని 1000 సార్లు పుడుతుంది, చనిపోతుంది అని చెప్పి మనకి బాబా చెప్పారు. ఇది బాబా ప్రేమికులందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే సూక్ష్మదేహం అంటే మనసుకు మాత్రం చనిపోవడం అనేది జరగదు. మనసు మాత్రం ఈ స్థూల దేహంతో, శరీరంతో పుట్టినప్పటి నుండి మళ్ళీ భగవంతుడు చేరుకునే వరకు మనసు మాత్రం మానవుడిని, మనిషిని ఫాలో అవుతూనే ఉంటుంది అంటారు. ఈ మనసు వల్లనే మనం అనేక కర్మలు చేస్తాం, అనేక పనులు చేస్తాం. మంచి పనులు చేస్తాం, చెడు పనులు చేస్తాం. మంచి పనులు అంటే మంచి పనులు చేయడం వల్ల మంచి సంస్కారాలు వస్తాయి. చెడు పనులు చేయడం వల్ల చెడు సంస్కారాలు పోగు చేసుకుంటాము అని చెప్పి బాబా చెప్పారు. ఈ సంస్కారాల గురించి కూడా, సంస్కారాలు అవి వాటి నిర్మూలనలు, అవి మనం మానవులుగా మనం సంస్కారాలను పోగు చేసుకోవటం, వీటి గురించి కూడా బాబా అనేక సందర్భాల్లో అనేక విషయాలు చెబుతూ సంస్కారాల గురించి చాలా వివరంగా చెప్పారు. ఈ అవతార కాలంలో గత అవతారాలలో ఎన్నడూ చెప్పినటువంటి విషయాలని, సంస్కారాల గురించి గతంలో ఎప్పుడు చెప్పలేదు. ఈ అవతార కాలంలోనే తాను స్పష్టంగా సంస్కారాల గురించి ప్రస్తావించానని చెప్పి బాబా చాలాసార్లు చెప్పారు. ఈ మంచి పనులు చేయటం, మంచి కర్మలు చేస్తే మంచి సంస్కారాలు, చెడు పనులు చేస్తే చెడు సంస్కారాలు వస్తాయని సంగతి అందరికీ తెలుసు. ఈ సంస్కారాల వల్లనే ఈ పనులు, మంచి పనులు కానీ చెడు పనులు కానీ మనసుతోటే చేస్తాం. మనసు పరి విధాలు పరిభ్రమిస్తుంటుంది. అది ఒక కోతి లాంటిది. మనసు వల్లనే మనం చేసేటువంటి పనులు ఆధారపడతాయి. అందుకని బాబా ఏమంటారంటే, మనసు మాట వినద్దు, మనస్సు చాలా చంచలమైనది, మనస్సు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తుంది, హృదయం మాట వినండి, హృదయం చెప్పింది ఇట్లా నడుచుకోండి. అయితే ఇంకో మాట కూడా చెప్పారు, మనసు విపరీతమైనటువంటి కోరికలు, అవసరాలు, ఇది అది అన్ని ప్రేరేపిస్తుంటుంది. తప్పదు, మీరేం చేయలేరు దాన్ని. ఆ ఆలోచనల్ని, మనసు చెప్పేటువంటి మాటల్ని మీరు తప్పించలేరు. కానీ వచ్చే ఆలోచనలు రానివ్వండి, మనసు ఏం చెప్పినా వినండి, కానీ ఆచరణలో మాత్రం చేయొద్దు అని చెప్పి బాబా అనేక మార్లు హెచ్చరించారు. అయినా మనం చేసేది మనం చేస్తూనే ఉన్నాం, అది వేరే సంగతి. మనసు అరిషడ్ వర్గాల్ని నియంత్రించలేదు. అరిషడ్ వర్గాల ద్వారా మన చేత అనేక చెడు పనులు చేస్తుంది.
క్లుప్తంగా చెప్పాలంటే అంతే, అంతకంటే మనకి సమయం ఉండదు ఇక్కడ ఈ ప్రస్తాంశంలో చర్చించడానికి. బాబా ఈ కర్మలు, మంచి పనులు, మంచి కర్మలు, చెడు కర్మలు, మంచి జన్మెత్తడాలు, చెడు జన్మెత్తడాలు, వేరేక నిమ్నంగా తక్కువగా జీవించడానికి జన్మెత్తడాలు, ఇవన్నిటి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. అవి అనేక ఎగ్జాంపుల్ చెప్పారు. అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందులో ఏంటంటే ఒక మహారాజు ఒక సేవకుడు గురించి చెప్పారు. మహారాజు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, అనేక సంపదలతో ఉంటాడు. కానీ తన యొక్క కోరికల్ని, అవసరాలని, వీటిని నియంత్రించలేక భోగలాసతోటి విలాసంగా, వినోదభరితంగా చేయరాని చేయకూడని పనులన్నీ చేసి చివరికి చనిపోతాడు. చనిపోయిన తర్వాత జన్మెత్తినప్పుడు ఒక పేద కుటుంబంలో జన్మిస్తాడు. పుట్టుగుడ్డివాడుగా జన్మిస్తాడు. పెరిగి అయిన తర్వాత జీవనాధారం కోసం రోడ్డు మీద పడి బెచ్చమెత్తుకుంటూ ఉంటాడు. ఇది అతను సాధించినటువంటి విజయం అనుకుంటే, అతని దగ్గర పనిచేసినటువంటి సేవకుడు రాజుగారి ఉన్నంతకాలం ఆయనకి నిజాయితీగా, ఆనెస్ట్గా, సిన్సియర్గా, ఇంటిగ్రిటీతోటి పనిచేశాడు. తర్వాత చనిపోయిన తర్వాత అతను ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. ఒక ధనికుడుగా ఉన్నాడు. మంచి నడవడితో బతుకుతున్నాడు. ఇదిలా ఉంటే బాబా అంటారు, ఈ గత జన్మంలో ఉన్నటువంటి సంబంధాలు తొందర తెగిపోవు, వీళ్ళకి మీకు తెలియవు, కానీ మీకు వాళ్ళకి అభిరాభావ సంబంధం ఎక్కడో అక్కడ కలుస్తూ విడిపోతూ ఉంటాయి అని చెప్తూ, ఒక రోజుని ఈ ధనికుడు అలా పోతూ ఉంటే బిచ్చం కోసం ఆకలితో అరుస్తున్నటువంటి బిచ్చగాడు కనబడతాడు. తను తట్టుకోలేక ఏదో కాస్త దానం చేసి 4 డబ్బులు వేసి తన దారిని వెళ్ళిపోతాడు. ఇది దీని గురించి చెప్తూ బాబా అంటారు, చూసారా, మహారాజుకి సేవకుడు దానం చేస్తున్నాడు. బిచ్చగాడిగా ఉన్నటువంటి మహారాజుకి సేవకుడిగా ఉన్నటువంటి, ఆ మహారాజు దగ్గర సేవకుడిగా ఉన్నటువంటి వాడు ఈరోజు దానం చేస్తున్నాడు. ఇదే కర్మఫలాలంటే. ఇదే మన కర్మ మనల్ని నడిపించేటువంటి విధి, నడిపించేటువంటి నాటకం అంటే ఇదే. ఇది చూడడానికి చిత్రంగా ఉంటుంది, నమ్మలేకుండా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది నిజం. మీకు తెలియదు, గతంలో మీరు పురుషుల, స్త్రీల, అందంగా ఉన్నారా, డబ్బున్న వాళ్ళ, పేదవాళ్ళ, బికారుల, లేకుంటే సంపన్నవనుల, మీకేం తెలియదు. కానీ మీకు ఈ రోజు గురించి తెలుసు, రేపటి గురించి తెలుసు, నిన్నటి గురించి తెలుసు. కానీ నాకు మీ జీవితాలన్నీ తెరిచిన పుస్తకాలు, మీ జీవితాలన్నీ నాకు తెలిసిన ఓపెన్ బుక్ ఇట్ ఈస్. ఒక సినిమా రీల్ లాగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. ఆ రాజుని, ఆ సేవకుడిని చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు చూసి నాకు నవ్వు వస్తుంది. నాకు ఆ నవ్వు అంటే, నాకు ఈ నా విశ్వ కార్యక్రమంలో ఇలాంటివి చూసినప్పుడు నాకు కొద్దిగా ఈ జోక్ లాగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చేసిన పాపాలు ఎక్కడికి పోవు. ఆ మహారాజుగా ఉన్నటువంటి వాడు మళ్ళీ మహారాజుగా పుట్టకుండా చూసారా ఎట్లాగా పేదవాడిలాగా, గుడ్డివాడిలాగా, బిచ్చగాడిలాగా ఎత్తాడని చెబుతూ, కర్మ చాలా స్ట్రిక్ట్గా, అసలు ఎక్కడ తావు ఇవ్వకుండా తన న్యాయానికి, చేసిన తప్పుకి తప్పు అనుభవించాల్సిందే, శిక్ష అనుభవించవలసిందే అని చెబుతూ బాబా చాలా సింపుల్గా ఏమంటారంటే, ది లా ఆఫ్ కర్మ ఈజ్ ఇంపార్షియల్ అండ్ ఇన్ఎగ్జారబుల్. ఇట్ నోస్ నో కన్సెషన్స్, గివ్స్ నో ప్రిఫరెన్సెస్, మేక్స్ నో ఎక్సెప్షన్స్, ఇట్ డిస్పెన్సెస్ జస్టిస్ అంటారు. న్యాయం తప్పక జరుగుతుంది. 100% చేసినటువంటి కర్మలకి సంస్కారాలు, పోగు చేసుకున్న సంస్కారాలని చచ్చినట్టు అనుభవించాల్సిందే, మళ్ళీ ఖర్చు చేయాల్సిందే, మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. ఇది ఎట్లా ఇప్పుడు ఇది సమస్య. ఈ సమస్యను ఎట్లా అధిగమించాలి అన్నదానికి బాబా చాలా సూక్ష్మంగా, చాలా అందంగా, చాలా సులువుగా చెప్పారు. ఏంటంటే, దీనికి అవతారుడి సహాయం తప్పనిసరి. అవతారుడు లేదా సద్గురు యొక్క సహాయం తప్పకుండా ఉండాలి. అవతారుడు మాత్రమే మిమ్మల్ని ఈ కర్మ బంధనాల నుండి విముక్తి చేయగలుగుతాడు అన్నారు. మీరు చూస్తున్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ఈ రంగురంగుల వలయం, రంగురంగుల కళ, ఒక కళ లాంటిది అన్నారు బాబా. ఇదొక మిథ్య, ఇదొక డ్రీమ్. మన కళ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? మంచి కళ అయితే కాసేపు పడుకొని చూద్దామని అనుకుంటాం. కానీ ఇంత మెలకు వస్తే, అయ్యో అప్పుడే వచ్చేసింది మెలకు అనుకుంటాం. అదే చెడు కళ వస్తే, మనం ఎవరు చంపేస్తున్నట్టుగా వచ్చిందనుకోండి, టక్కన లేచి కూర్చుంటాం. అంటే చెడు కళ భరించలేం, మంచి కళని అయితే భరిస్తాం. అలాగా ఇది ఒక కళ, మనం కంటున్నటువంటి కళ లాంటిది. ఇది జీవితం అంతా ఇది ఒక కళ, ఇది ఒక భ్రాంతి అని మీరు నిజం తెలుసుకుంటే, ఆ నిజం తెలుసుకోవటం కోసమే, మీరు ఆ నిజం తెలుసుకోవాలనే నేను ఈ అవతార కాలంలో మెహర్ బాబాగా వచ్చాను.
మిమ్మల్ని ఆ కళ నుండి నిద్ర లేపడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం, నా లక్ష్యం, నా మిషన్. నేను వచ్చిందే ఆ పని మీద వచ్చాను అని చెప్పి బాబా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మీరు ఆ నిద్ర నుంచి లేవడం ఎట్లాగా, మీరు తెలుసుకోవడం ఎట్లాగా, మంచి పనులు చేయడం ఎలాగా, మనసు నియంత్రించుకోవడం ఎట్లాగా అన్న దానికి చెబుతూ దానికి నా కృప కావాలి అన్నారు. నా గ్రేస్ ఈజ్ మస్ట్ అన్నారు. నా కృప ఎలా లభిస్తుంది, భగవంతుడి కృప ఎలా లభిస్తుంది, అవతార కృప ఎలా పొందగలుగుతాము అని ప్రశ్న వేసుకుంటే దానికి కూడా బాబా చెప్పారు ఒకటే మాట, నిరంతరం నా నామస్మరణలో ఉండండి. మీరేమి హిమాలయాలకు పరిగెత్తక్కర్లేదు, మరో చోటకో మరో గుహల్లోకి వెళ్ళి ధ్యానం చేయాల్సిన పని లేదు, ఇంకోటి చేయాల్సిన పని లేదు. మీ పనులు మీరు చేసుకుంటూనే, మీ నిత్యం మీ వంట పనులు, మీ ఆఫీస్ పనులు, మీ ఆ పనులు ఈ పనులు అన్నీ చేసుకుంటూనే ఎప్పుడు తిరిగితే అప్పుడు, ఎప్పుడు వీలైతే అప్పుడు బాబా నామం చేసుకోండి. నా నామస్మరణ మీకు చక్కని తరుణోపాయం. మిమ్మల్ని నా నామస్మరణ వల్ల మీరు చెడ్డ పనులు చేయటం తగ్గిస్తారు, చెడ్డ పనులు చేయటం తగ్గించడం వల్ల మంచి పనులు చేయటం ఎక్కువ అవుతుంది. మంచి పనులు చేయటం వల్ల మనస్సు నియంత్రణలోకి వస్తుంది. మనస్సు నియంత్రణలోకి రావటం వల్ల క్రమంగా మనస్సు నాశనం అవుతుంది. మనస్సు నాశనం అయ్యిందంటే ఏముంది, మిగిలేది ఏమీ లేదు. మీరు చూస్తున్నది ఈ ప్రపంచం నిజం కాదు, ఇది వాస్తవం కాదు, ఇదంతా ఒక పెద్ద భ్రాంతి, ఒక పెద్ద కళ అనుకుంటాం. అదే ఆనాడు మీకు మనకి సంస్కారాలు ఉండవు, భగవంతునిలో ఐక్యమయ్యేటువంటి రోజు దగ్గరికి వస్తుంది. భగవద్ ఐక్యం సాధించడంలో మన జీవిత లక్ష్యం, మన లక్ష్యాన్ని సాధించకూడదు. ఇది చెప్పినంత సులువు కాదు, కానీ ప్రయత్నించడం మానవుడిగా మన ధర్మం. భగవంతుడు మనకి అనేక సార్లు వచ్చినప్పుడల్లా ఇదే విషయాన్ని చెప్పాడు. బాబా ఈ అవతార కాలంలో మనకి ఎన్నో ఉదాహరణలతోటి చక్కగా తెలియజేశారు, అనేక పుస్తకాలు ఇచ్చాడు. మనందరం ఆలకించాలి, ప్రయత్నించాలి, ఆచరణల అమలుకి ప్రయత్నం చేద్దాం. అదొక్కటే మనం చేయగలిగిన పని. ఈ రోజు నుంచి ఆ పని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేయబోయేవాళ్ళు ఉన్నారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. मेहरुनी दया राधा, मेहरुनी दया राधा, मामू सरगुण ब्रोवग राधा, मेहरुनी दया राधा, मेहरुनी दया राधा. प्रेम पितानी ప్రేమానందము పరమానందము కాదా, ప్రేమ పితాని ప్రేమానందము పరమానందము కాదా, మా ప్రియతముడముని ప్రేమను పొందే, ప్రియతముడముని ప్రేమను పొందే భాగ్యముని मेहरु बाबा, भाग्यमुनि मेहरु बाबा. नीवे दिक्कवी नम्मिन वारिनि, नीवे दिक्कवी नम्मिन वारिनि निरतमु ब्रोवुमया, मेहरुनि दया राधा, मेहरुनी दया राधा. परमात्मानि पावन चरितमु परम पवित्रमु कादा, परमात्मानि पावन चरितमु परम पवित्रमु कादा. नी चरणमुले మనసుతో, నీ చరణములే నిండు మనసుతో సేవించెద శ్రీ మెహరు బాబా, సేవించెద శ్రీ మెహరు బాబా. కనిపించవయా కలలోనైనా, కనిపించవయా కలలోనైనా కన్నుల పండుగా, మెహరుని దయ రాధా, మెహరుని దయ రాధా. మామూ
की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। దివ్య ప్రీతమని సమాధి ప్రాంగణంలో ఇప్పుడున్నాం. మరొక 4 రోజుల్లో అవతార్ మెహర్ బాబా వారి 95వ మౌన వార్షికోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. జూలై మాసం వస్తుందంటే ప్రపంచంలో ఉండే ప్రేమికులంతమంది కూడా జూలై 10వ తేదీ నాటికి 2 రోజుల ముందే మెహరాబాద్ వెళ్ళి ఆ దివ్య ప్రీతిమ సమక్షంలో 24 గంటల పాటు మౌనంగా ఉందామనే ఆశ, ఆతృత ఇవన్నీ కూడా ప్రతి ప్రేమికుడికి కలుగుతుంటాయి. కానీ 2020 ఈరోజు పరిస్థితి చూస్తే కోవిడ్-19 కరోనా ప్రభావం వల్ల ప్రపంచమంతా దిగ్బంధనం అయింది. మెహరాబాదు రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. బాబా సమాజం కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది. దానివలన ఈ ఏడాది మౌన వార్షికోత్సవం ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ వారింటిలో వారి కేంద్రాల్లో చేసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. నేడు మనం చూస్తున్న ఈ ప్రాంతమంతా కూడా పచ్చక బయలుతోటి చల్లనమైన వాతావరణంతో మంచి అందమైన మేఘాలు ఈ వాతావరణం ప్రస్తుతం మెహరాబాద్లో మనం చూస్తున్నాం. అవతారుని యొక్క సమక్షంలో రోజంతా కూడా గడుపుదామని వచ్చే ప్రేమికులు ఈ రకంగా అవతార్ మెహర్ బాబా వారిని స్మరించుకుంటూ బాబా నామం చేసుకుంటూ జూలై 10వ తేదీ మౌన వార్షికోత్సవాన్ని మనం హృదయపూర్తిగా జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం సమాధి ప్రాంగణాన్ని. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అవతార్ మెహర్ బాబా వారి సమాధి ప్రాంగణం ఈరోజు ఈ విధంగా ఉంది. ఎంత తొందరగా బాబా దగ్గరికి వద్దామా, బాబా సమక్షంలో మౌన వార్షికోత్సవం జరుపుకుందామా, బాబా దర్శనం చేసుకుందాం, బాబా సమాధి ప్రాంగణంలో రోజంతా కూర్చొని అవతారుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ హృదయాలతో మాట్లాడుకునే ప్రేమికుల మధ్యని మనం ఉందామని ఎంతో ఆశ ప్రతి ఒక్క ప్రేమికుడికి ఉంటే, మరి ఈరోజు పరిస్థితులు ప్రభావం దృష్ట్యా మనం ఈ ప్రాంతానికి రాలేని పరిస్థితి నెలకొంది. కావున అవతార్ మెహర్ బాబా వారిని స్మరించుకుంటూ అంతమంది కూడా జూలై 10వ తేదీ నాడు జరుపుకునే మౌనాన్ని మన ఇళ్లల్లోనే మన కుటుంబ సభ్యులు మన ప్రేమికుల మధ్యనే జరుపుకొని అవతాడు యొక్క ప్రేమాశీస్సులు పొందుదాం. జూలై 10వ తేదీన అవతార్ మెహర్ బాబా తన మౌనాన్ని ప్రారంభించి కొద్ది రోజులు మాత్రమే తన మౌనాన్ని నిర్వహిస్తానని బాబా చెప్పి తర్వాత అఖండ మౌనంగా దాన్ని దాల్చి 44 సంవత్సరాల 4 నెలల పాటు అవతార్ మెహర్ బాబా తన శరీరాన్ని విడిచిపెట్టినంత వరకు కూడా అఖండ మౌనంలో ఉండి ప్రపంచ దేశాలన్నీ 13 పర్యాయాలు పర్యటించి తన మౌన భాషతో అవతార్ మెహర్ బాబా వారి ప్రేమ బీజాలను ఈ ప్రపంచంలో నాటారు. అవతార్ మెహర్ బాబా వారి దివ్య ప్రేమాశీస్సులతో మనమంతా ఈరోజు ఇక్కడే ఉండి ఈ ప్రాంతంలోనే మనం కూర్చొని అవతార్ మెహర్ బాబాని సమాధిని చూస్తూ అవతార్ మెహర్ బాబాని నామాన్ని స్మరించుకుంటూ మౌనాన్ని ఇక్కడే జరుపుతున్నాం. మన మనసులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ దివ్య ప్రీతం యొక్క ఆశీస్సులు కూడా మనకి ఇక్కడ నుండే అందుతున్నాయి. కాబట్టి బాబా ప్రేమికులంతా కూడా
అవతార్ మెహర్ బాబా వారి మౌనాన్ని నిరంతరమైన నామస్మరణ చేసుకుంటూ ఆ రోజంతా గడిపి అవతారుని యొక్క పరిపూర్ణమైన ప్రేమాశిస్సుల్ని మనంతమంది కూడా పొందాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై, 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 అవతార్ మెహర్ బాబా కీ జై. ఈనాడు ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మనందరి ప్రియతముడు ఈ కలియుగ అవతారుడైనటువంటి శ్రీ మెహర్ బాబా వారి పాదపద్మాలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక జయబాబాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మనందరం కూడా ఎవరింట్లో వాళ్ళు ఉండి బాబా యొక్క మౌనాన్ని పాటించడం అనేటువంటిది జూలై 10వ తారీఖున మనందరికీ ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అలాగే అందరం కూడా ఇప్పటివరకు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి విశేషం. ఎందుకు ఈ పరిస్థితి కల్పించారు బాబా, ఎందుకు ఇలాంటి ఈ విధంగా జరుగుతోందని కనుక మనం అనుకుంటే, ఇది బాబా ఒక రకంగా మనకి చెప్తున్నటువంటి గుణపాఠంగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఆయన 84 లక్షల జీవజాతుల్ని సృష్టించారు. కానీ మనమేమనుకున్నామంటే మిగతా వాటన్నిటికంటే కూడా మనం చాలా అధికులం, మనకున్నటువంటి మేధస్సుతో మనకున్నటువంటి బలంతో వీటన్నిటినీ కూడా మనం స్వాధీనంలోకి తెచ్చుకొని మనమే సర్వోన్నతులం, మనకి మించింది లేదు అనేటువంటి ఒక భావనలోకి ఎప్పుడైతే మానవ జాతి వెళ్ళిపోయిందో, కట్టుతప్పి ప్రవర్తించడం మొదలైందో, భగవంతుడు మానవుడి యొక్క శక్తి ఎంత అనేటువంటిది తనకు తెలియజేయటానికి చేసినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఎన్నో క్రూర మృగాలని, మనకంటే బలమైనటువంటి జంతువుల్ని, మనకంటే బలవంతమైనటువంటి శక్తుల్ని మనం స్వాధీనం చేసుకున్నామని అనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో కంటికి కనిపించినటువంటి ఒక చిన్న వైరస్ తోటి, అది మన కంటికి కూడా కనిపించట్లేదు, కానీ ఒక చిన్న వైరస్ మనల్ని అందరినీ కూడా గడగడలాడిస్తూ ఇవాళ ఇంటి గడప దాటాలంటే భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. దీని ద్వారా ఒక్కసారి కనుక మనం ఆలోచించుకుంటే మనం ఎంత అల్పులమో ఈ సృష్టిలో అర్థమవుతుంది. ఇవాళ ఉన్నటువంటి మిగతా వాటన్నిటి మీద ఆధిపత్యాన్ని చలాయించి మనం ప్రపంచాన్ని జయించినట్టుగా, లేకపోతే విశ్వాన్ని జయించినట్టుగా ఫీల్ అవుతున్నటువంటి మానవ లోకానికి మనం ఎంత అల్పులం అనేటువంటిది ఇప్పుడు తెలిసి వస్తుంది. ఈ విషయంలో ఉన్నవాడు లేదు, లేనివాడు లేదు, పండితుడు లేదు, పామరుడు లేదు, అందరినీ కూడా ఒకే విధంగా ఇది ట్రీట్ చేస్తూ ఉంది, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి పాఠాలని ఈ 3-3.5 నెలలుగా మనకి ఇది నేర్పిస్తూ ఉంది. అయితే ఈ ఉపద్రవం రాగానే అప్పటి వరకు భగవంతుణ్ణి చాలా లైట్గా తీసుకున్నటువంటి అనేక మంది నేను చూస్తున్నాను, చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. భజనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. ఇవన్నీ దేనికి చేస్తున్నారు అంటే ఈ బారి నుంచి మనల్ని రక్షించమని చెప్పేస్తని ఈ భక్తిభావం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇది అందరిలో కాదు, చాలామందిలో ఇలాంటి పోకళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ భక్తి అనేటువంటిది కానివ్వండి, ఈ భావన అనేటువంటిది భయం ద్వారా వచ్చిందే కానీ మామూలప్పుడు వచ్చినటువంటిది కాదు. ఇక్కడే చిన్న పొరపాటు జరుగుతోంది. ఆయన భగవంతుడు అనేటువంటి వాడికి ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఎలా చూడాలి అనేటువంటిదంతా కూడా ఆయనకి తెలుసు. మనం గట్టిగా ప్రార్థన చేశాం కాబట్టి, మనం గట్టిగా పాట పాడాం కాబట్టి, మనం గట్టిగా భజన చేశాం కాబట్టి
చెయ్యకపోతే ఒక రకంగా, చేస్తే ఒక రకంగా చూసేవాడు మనిషి అవుతాడే కానీ భగవంతుడు కాడు. కాబట్టి ఈ భయంతో వచ్చినటువంటి భక్తిని కాసేపు పక్కన పెడితే, మనలాంటి బాబా ప్రేమికులు, మనందరి భావన ఏంటంటే సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా మసులుకోవాలి అనేటువంటిది అనుక్షణం మనకి గుర్తు చేస్తూ అనేకమైనటువంటి విషయాలు మనకు చెప్పడం జరిగింది. మనలో ఉన్నటువంటి చాలామంది బాబా ప్రేమికులు దీన్ని బాబాని గుర్తు చేసుకోవడానికి, బాబాని ఇంకా ఎక్కువగా తలుచుకోవడానికి బాబా మనకిచ్చినటువంటి అవకాశంగా భావించి ఈ కాలాన్ని ఏదైతే ఉందో దాన్ని చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. సో అలాంటి కార్యక్రమంలో భాగంగానే అందరం కలుసుకునేటువంటి అవకాశం లేనప్పటికీ మెహర్ సుధాకర్ గారు ఇలాంటి వీడియోల ద్వారా, ఈ వర్చువల్ సహవాసాల ద్వారా దూరంగా ఉన్నటువంటి బాబా ప్రేమికులను కూడా ఆ దూరాన్ని తెలియకుండా మనందరం ఒక దగ్గరే ఉన్నామనే ఫీలింగ్ మనకు తీసుకొస్తున్నందుకు, బాబా ఆయనకి అవకాశం ఇచ్చినందుకు బాబాకి, చేస్తున్న ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇలాంటి సందర్భంలో మనకి అత్యంత ఎక్కువ సమయం లభించినటువంటి టైంలో బాబా పట్ల మనకున్నటువంటి ప్రేమని మరింతగా పెంచుకోవడానికి, బాబా గురించి ఆలోచించడానికి, బాబా గురించి మాట్లాడుకోవడానికి, బాబా గురించి తలుచుకోవడానికి మనకి ఎంతో సమయం దొరుకుతుంది. అయితే ఈ సమయంలో బాబా పట్ల మనకున్నటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం వృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మిగతా వాళ్ళకి బాబాకి ఉన్నటువంటి తేడా అదే. సో చాలామంది ఏంటంటే ఈ రిచువల్స్, సెరమనీస్ వీటి ద్వారా భక్తిభావంతో చాలామంది చాలా రకాలుగానే దేవుళ్ళని కొలవటం జరుగుతుంది. కానీ బాబా మనకి ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రేమ అనేటువంటి మార్గాన్ని మనకు చూపించడం జరిగింది. అత్యంత సులభమైనటువంటి ప్రేమ అనే మార్గం ద్వారా మనం ఎలా మసులుకోవాలి, మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన అనుక్షణం మనకి నిర్దేశించడం జరిగింది. అందుకనే బాబాని నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మిగతా వాళ్ళకంటే కూడా, మిగతా ఆధ్యాత్మిక వేత్తల కంటే కూడా అవతారుడైనటువంటి మెహర్ బాబా చెప్పినటువంటిది ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. ఇక్కడ రెండు రకాలైనటువంటి ఆధ్యాత్మికతలు ఉన్నాయి. ఒకటి చెప్పేటువంటిది థియరిటికల్ స్పిరిచువాలిటీ అంటాం. రెండవది ఆచరించేటువంటి ఆధ్యాత్మికత అంటే ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంటాం. సో చాలామంది పాటిస్తున్నటువంటిది ఏంటంటే థియరిటికల్ స్పిరిచువాలిటీ చేస్తున్నాం మనం. బాబా ఇలా చెప్పారు, బాబా అలా చెప్పారు, నేను ఈ సహవాసకి వెళ్ళొచ్చాను, నేను ఈ పని చేశాను, ఆ పని చేశానని బాహ్యంగా మనం మాట్లాడుతున్నాం. బాబా పట్ల మనకున్నటువంటి ప్రేమను తెలియజేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ థియరిటికల్ స్పిరిచువాలిటీ. కానీ బాబా కోరుకునేటువంటిది ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. బాబా చెప్పినటువంటి విషయాలు మన దైనందిన జీవితంలో ఎంతవరకు మనం జీవితంలోకి తీసుకున్నాం, వాటిని ఎంతవరకు ఆచరిస్తున్నాం, వాటి పట్ల మనం ఎంత నిబద్ధతతో ఉన్నాం అనేటువంటిదే బాబాకి కావాల్సింది. అయితే చాలామందిలో మనలో ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా మనం ఆ థియరిటికల్ స్పిరిచువాలిటీని పట్టుకొనే మనం ఉన్నాం. కానీ బాబాని మన జీవితంలో, బాబా చెప్పినటువంటి దాన్ని మన జీవితంలోకి తీసుకోవటం అనేటువంటిది చాలా తక్కువ జరుగుతుంది. ఇది ఇంకా మనం లోతుగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న విషయాన్ని మనం చెప్పుకుంటే అర్థమవుతుంది. భగవంతుడిని ప్రేమించడం ఎలాగా అనేటువంటిది, హౌ టు లవ్ గాడ్ అనే దాంట్లో బాబా మొట్టమొదటి చెప్పిందే, నువ్వు నీ సొంత వాళ్ళని, నీ సొంత మనుషుల్ని, కుటుంబ సభ్యుల్ని ఎలా ప్రేమిస్తావో నీ సాటివాడిని కూడా అలాగే ప్రేమిస్తే భగవంతుడిని నువ్వు ప్రేమించినట్టే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది మనందరికీ కూడా అనేకమైనటువంటి సహవాసాల్లో కానివ్వండి, సెంటర్స్లో స్పీకర్స్ వచ్చి మాట్లాడినప్పుడు కానివ్వండి, ఈ విషయం ఎంతోమంది చెప్పారు, మనందరికీ కూడా విన్నాం, తెలుసు. కానీ మనం నిర్మోహమాటంగా మాట్లాడుకొని ఆత్మవిశ్లేషణ చేసుకుంటే మనలో ఎంతమందిని దీన్ని పాటిస్తున్నాం? అంటే బాబా చెప్పారు అంటే బాబా మనల్ని అలా ఉండమన్నారు అని నిర్దేశించారు. కానీ మనలో మనం ఎంతమందిని అలా చేయగలుగుతున్నాం అని ఆత్మవిమర్శ చేసుకుంటే
100లో 97-98% మందిని మనందరం కూడా ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నాం. సాటివాడిని, పక్కవాడిని, ఎదుటివాడిని మన సొంత వాళ్ళలాగా ప్రేమించడం అనేది పక్కన పెడితే కనీసం మనవాళ్ళు, మన సొంత వాళ్ళు అనేటువంటి వాళ్ళని మాత్రం ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం, నిష్కల్మషమైన ప్రేమ మనం ఎంతవరకు చూపిస్తున్నాం అనేటువంటిది ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే మనమే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన చిన్నతనంలో మన తల్లిదండ్రుల మీద చూపించినటువంటి ఆప్యాయత, ప్రేమ మనం పెద్దవాళ్ళమైన తర్వాత చూపిస్తున్నామా? ఇవాళ ఉన్నటువంటి సమాజంలో సొంత అన్నతమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళులోనే ఎంతమంది ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఏ రకమైనటువంటి పొరపొచ్చాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. ఏదో ఒక విషయంలో పంతాలు, పట్టింపులు, అహంకారాలు, ఏదో ఒక కారణంతో మనం వాళ్ళకి దూరం అయిపోతున్నాం. కాబట్టి బాబా చెప్పినటువంటి దానికి, మనం ఆచరిస్తున్నటువంటి దానికి ఎంత దూరంలో ఉన్నామో ఒక్కసారి కనుక మనం అనుకుంటే మనకే అర్థమవుతుంది. మరి మన సొంత వాళ్ళనే మనం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎదుటి వాడిని కూడా మన సొంత వాళ్ళలాగా ప్రేమించాలి అంటే ఎంత దానికి మనకి ఆధ్యాత్మికంగా మనం ఎంత కృషి చేస్తే ఆ స్థాయికి చేరుతాం. అంటే బాబా ప్రేమికులుగా మనం బాబాని ఆయన ప్రేమించమన్నట్టుగా ప్రేమించాలి అంటే ఇలాంటివి మనం చేయాలి. ఇలాంటివి చేయటం అనేటువంటిది ఒక్కసారిగా చేయాలి అంటే అసాధ్యమే. ఎందుకంటే మనం మానవ మాత్రులం కాబట్టి అలాంటి స్టేజ్కి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ బాబా మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని కనుక మనం పెట్టుకొని, బాబా మనకి ఇలా చెప్పారు కాబట్టి మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది కనీసం చేస్తే, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకొక సంవత్సరం తర్వాత అయినా ఆయన చెప్పినటువంటి మార్గంలో మనం నడవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రయత్నమే ఇక్కడ కనపడటం లేదు. కారణం ఏంటంటే నేను, నాది అనేటువంటి ఆ ఈగో, ఆ స్వార్థం ఏదైతే ఉందో అది ఇవాళ ఎక్కువైపోవటం మూలాన నేను, నా ఫ్యామిలీ అనేటువంటిది మాత్రమే చూసుకుంటున్నారు. కానీ దాన్ని మించి బయటికి వెళ్ళటానికి మన మనసు అంగీకరించట్లేదు. కేవలం నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, నా భార్య పిల్లలు అక్కడ వరకే పరిమితం అయిపోతున్నాం. కానీ సమాజం బాగుండాలి, నా ఎదుటివాడు బాగుండాలి, నా పక్కవాడు బాగుండాలి అనేటువంటి భావన మనలోకి రావట్లేదు. అది రానంత వరకు బాబాకి మనం ఎన్ని సహవాసులు పెట్టినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని హారతులు ఇచ్చినా కూడా అదంతా కేవలం మొక్కుబడిగా చేసిన వ్యవహారంగానే ఉంటుంది. కానీ బాబా చెప్పిన దాన్ని చేసినట్టుగా మనకది కాదు. కాబట్టి ఈ సందర్భంగా అయినా సరే ఇవాళ మనకి జీవితం గురించి ఆలోచించుకోవడానికి చాలా టైం దొరికింది. బాబా గురించి ఆలోచించుకోవడానికి ఇంకా ఎక్కువ టైం దొరికింది. ఈ సమయంలో మనం ఆ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అనేటువంటి దాన్ని మన జీవితాల్లోకి తీసుకొని, ఇవాళ ఉన్నది ఈ సిచ్యువేషన్లో చాలామంది బెంబేలు ఎత్తిపోతున్నారు. ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఏమైపోతాము, లేకపోతే పరిస్థితులు రేపు ఎలా ఉంటాయనే దాని మీద చాలా 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 కంగారు పడుతున్నారు. కానీ నేననేది ఏంటంటే, నిజమైనటువంటి బాబా ప్రేమికులు అయినట్టే, నిజమైనటువంటి బాబా ప్రేమికుడు ఎవరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ గురించి భయపడ్డారు. ఎందుకంటే ఏది జరిగినా అది బాబా ఇచ్చే అనేటువంటి తీసుకునేటువంటి ఆ ట్రైనింగ్ మనకు బాబా ఇచ్చాడు. అలా ఉండమని బాబా చెప్పాడు. ఇవాళ ఉన్నాం కరోనా లేకుండా, అది బాబా ఇచ్చారు. కరోనా వచ్చింది, అది కూడా బాబా ఇచ్చారు. లేదు ఏదన్నా జరిగింది కరోనా వచ్చి, అది కూడా బాబా ఇచ్చగా ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం నిజంగా బాబా పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని, లేకపోతే ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమని మనం చూపించిన వాళ్ళు అవుతాం. అలా కాకుండా కంగారు పడిపోయి లేకపోతే ఏదో అయిపోతాం అనేటువంటి భావంలో ఉంటే అది మనం బాబాని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఇంత సౌకర్యంగా ఉండటానికి మనకి కల్పించినటువంటి వాడు ఆయనే. ఇవాళ ఎలా ఉన్నామో అలాగా ఉండటానికి కారణమైనటువంటి వాడు ఆయనే. కాబట్టి రేపు జరగబోయేదానికి కూడా కారణం ఎలా జరగాలి అనేటువంటిది జరిపించేది కూడా ఆయనే అయినప్పుడు, ఆయన మీదే సమస్తమైనటువంటి భారం మనం వేసినప్పుడు
దీని గురించి కంగారు పడటము లేకపోతే ఏదో జరిగిపోతుందనేటువంటి బాధపడటం అనేటువంటిది అది బాబా ప్రేమికులు చేయాల్సినటువంటి పని కాదు. కాబట్టి బాబా మనకి ఇచ్చినటువంటి సమయాన్ని, ఆయన పట్ల మనకున్నటువంటి ప్రేమని, ఆయన పట్ల మనకున్నటువంటి నిబద్ధతని మనం ఇంకా పెంచుకొని ఆయన గురించి మరింతగా తెలుసుకోవటానికి ఈ సమయాన్ని వినియోగిస్తే బాబా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతాం. ఇక్కడ అనేకమైనటువంటి వాళ్ళు బాబా ప్రేమికులు అనేకులు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాన్ని, ఆ అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరితోటి కూడా సంప్రదిస్తూ బాబా గురించి ముచ్చటించుకుంటూ వాళ్ళకున్నటువంటి అనుభవాలను పంచుకుంటూ ఇలాగా దీని ద్వారా స్కైప్ ద్వారా కానివ్వండి, ఇలా వర్చువల్ సహవాసుల ద్వారా కానివ్వండి, అందరూ కూడా బాబాని మరింతగా గుర్తు చేసుకుంటూ ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమని చాటుకుంటూ ఉన్నారు. మనందరికీ బాబా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మరొకసారి మీరందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, ఆ శక్తిని మనందరికీ ఇవ్వాలనేటువంటి ప్రార్థనతో బాబాని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే మేమంకితం, మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే సదా నిన్ను కోరి చిదానంద రూప, సదా నీదు ప్రేమ ప్రసాదించుమయ్యా, సదా నిన్ను కోరి చిదానంద రూప, సదా నీదు ప్రేమ ప్రసాదించుమయ్యా, పూజించము నిన్నే పూజించము నిన్నే, మెహరు దైవమా మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం. ఆచరించలేను నీ సూక్తులన్నీ, అనుసరించలేను నీ బాటలోనే, ఆచరించలేను నీ సూక్తులన్నీ, అనుసరించలేను నీ బాటలోనే, ఆరాధించినాను ఆరాధించినాను నీ ప్రేమనే, మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం.
की जय। जय बाबा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రీతం అవతార్ మెహర్ ప్రభుకి జై. ఈరోజు మెహర్ బాబా వారి యొక్క 95వ మౌన వార్షికోత్సవ సందర్భముగా సోదరులు శ్రీ సుధాకర్ గారు మెహర్ బాబా వారి యొక్క సందేశాన్ని ఏమన్నా చెప్పమని కోరారు. నేను ముఖ్యంగా మెహర్ బాబా వారి యొక్క మౌన సందర్భముగా నేను ఒక చిన్న విషయాన్ని చెప్పదలిచాను. వై సైలెన్స్ మెహర్ బాబా, వై సైలెన్స్ మెహర్ బాబా. మెహర్ బాబా వారు మౌనము ఎందుకు పాటించవలసి వచ్చింది? జిఎస్ఎన్ మూర్తి గారు ఒక స్పీచ్లో ఒకసారి చెప్తారు, ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సౌండ్, ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నాయిస్. ఈ ప్రపంచమంతా కూడా, ఈ భూగోళం అంతా కూడా శబ్దమయమైపోయింది, శబ్దముతో తాండవిస్తుంది. ఇంట్లో చూడండి, డొమెస్టిక్ ఒక గ్రైండర్ సౌండ్, మిక్సీ సౌండ్, రేడియో సౌండ్, టీవీ సౌండ్, స్పీకర్స్ సౌండ్, పిల్లలు కూడా సౌండ్, పెద్దలు దెబ్బలాటలు కూడా సౌండ్, ఉపన్యాసాల సౌండ్. బయట ప్రపంచంలోకి వెళ్ళండి, అన్ని ఆటోమొబైల్స్, కార్లు, లారీలు, వ్యాన్లు, ఇవన్నీ కూడా ఫుల్ ఆఫ్ సౌండ్. వెహికల్స్, ఆటోమొబైల్స్ సౌండ్స్, ఇక జెట్ ప్లేన్స్, శాటిలైట్స్, ప్రపంచంలో అక్కర్లేని మాటలు, వాగ్బాణాలు, వాగ్దాటి, గందరగోళం, ఉపన్యాసాలు, దెబ్బలాటలు, గందరగోళం, ఇవన్నీ పెనుగులాటలు. ఫుల్ ఆఫ్ సౌండ్ సౌండ్ సౌండ్. ఈ సౌండ్ ఎంతవరకు ఆప్టిమం లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఈ విశ్వము, ఈ భూమి బ్లాస్ట్ అయిపోయే స్థితికి వచ్చిందట, బద్దలైపోయే స్థితికి వచ్చిందట. అందుకంటే దీనికి కౌంటర్గా మెహర్ బాబా వారు అనంత అఖండ మౌనాన్ని పాటించి ఆ మౌనమూర్తి యొక్క దేహములో, వెన్నెముకలోకి ఈ ప్రపంచంలో రోజు పోగొడిపోతున్న భయంకరమైన శబ్దాలన్నీ కూడా ఆయన వెన్నెముకలోకి లాక్కుని, మౌనమూర్తి మౌనదేహం యొక్క వెన్నెముకలోకి లాక్కుని ఈ శబ్ద ప్రపంచం నుంచి, శబ్దం యొక్క కాలుష్యం నుంచి, శబ్దం యొక్క విపరీతత్వం నుంచి ఈ భూగోళం బ్లాస్ట్ అయిపోకుండా కాపాడారు. అది బాబా యొక్క త్యాగము. ఈ అబ్సార్బ్డ్ ఆల్ ద సౌండ్స్ ఇన్ ద వరల్డ్ ఇంటూ హిస్ స్పైన్ ఆఫ్ డివైన్ సైలెన్స్ అని మూర్తిగా చెప్పారు. కనుక మెహర్ బాబా, మెహర్ బాబా యొక్క మౌన యొక్క అంతరార్థము మానశబ్దముల నుంచి మనల్ని రక్షించడమే. జై బాబా. अवतार मेहर बाबा की जय. जय बाबा. स्मरिन्तु नी नामो मेहरबा, स्मरिन्तु नी नामो तरिंपमा जन्मं मेहरबा, स्मरिन्तु नी नामो मेहरबा मेहरबा मेहरबा. स्मरिन्तु नी नामो मेहरबा, स्मरिन्तु नी नामो तरिंपमा जन्मं मेहरबा, स्मरिन्तु नी नामो मेहरबा 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 मेहरबा. स्मरिन्तु नी नामो విశ్వమంతని ప్రేమను పంచగా ఇలారు నెంచితివి, విశ్వమంతని ప్రేమను పంచగా ఇలారు నెంచితివి. ఈశ్వర సేవా భాగ్యమునొసగి మనసులు దోచితివి, ఈశ్వర సేవా భాగ్యమునొసగి మనసులు దోచితివి. మా మనసు వరించితివి మెహర్బా 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 మెహర్బా. స్మరింతు నీ నామో మనసు చెంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము, మనసు చెంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము. మానసమున నీ రూపము నిలిపి మరణము చేసెదము, మానసమున నీ రూపము నిలిపి మరణము చేసెదము. నీ సాయము కోరెదము మెహర్బా
కిడి